Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. Hi RP sir, I have taken 50 lakhs for term plan from HDFC Life in year 2021. So my doubt is, I had mentioned about the first policy before taking second policy. ఆయన జీతం 40,000 ఉంటుంది, ఆయనకు ఒక 60 లక్షల పాలసీ వస్తుంది. కానీ 60 లక్షలు సరిపోదని చెప్పి 4 కంపెనీలు తీసుకుంటా పోతారు. ఇక్కడ 60, అక్కడ 60, అక్కడ 60, 8,000 కడతాలే కింద మీద పడి ఏముంది సంవత్సరానికి 40,000 కడితే నేను కష్టపడి 30,000 ప్రీమియం కడితే 360,000 కోటి 80 వస్తుందని చాలా బ్యాడ్. And a teenage child get health insurance coverage. Okay, is it better to include a teenager in a family health insurance plan or take a separate policy? కెనే టీనేజర్ గెటే పాలసీ 90 రోజులు దాటిన ప్రతి పిల్లోడికి కూడా మీరు హెల్త్ పాలసీ పెట్టుకోవాలి. జబ్బు అయితే వస్తుంది కదా, మరి జబ్బు వస్తుంటేనే కదా హెల్త్ ఇన్సూరెన్స్. జబ్బు ఏ వయసు కన్నా వచ్చినప్పుడు పాలసీ ఏ ఏజ్ కన్నా ఉండాలి. టీనేజర్ ని మా పాలసీలో పెట్టుకోవాలా? ఖచ్చితంగా టీనేజర్ మీ పాలసీలో ఉంటాడు. 18 దాటినాక సపరేట్ పాలసీ ఎవరు ప్రపోజర్ కి మీరే ఉండాలి. కంపెనీలు కూడా మారిపోతుంటే క్లెయిమ్స్ ఒకప్పుడు ఇచ్చి ఒకప్పుడు ఇవ్వట్లే. వాళ్ళకి రీజనబుల్ ప్రొసీజర్ అని ఉంటుంది సార్ ఒక క్లాసు, దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు కొన్నిటికి రోబోటిక్ ఇంటర్వెన్షన్ అయితే దీనికి రోబోటిక్ ఇంటర్వెన్షన్ అవసరం లేదని క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ రైట్ కంపెనీ రైటే ఉంటుందా ఎప్పటికీ? అది కూడా చూసుకోవాలి. హాస్పిటల్ మీ ఇన్సూరెన్స్ వాడితో వాడు హ్యాపీగా ఉండాలి. అట్ ద ఎండ్ హాస్పిటల్ హ్యాస్ టు బి హ్యాపీ విత్ యువర్ ఇన్సూరెన్స్. నాగరాజు పొట్టూరి అనే కామెంట్. హలో ఆర్పి సార్, ఇఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ డిసీజ్ లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అవైలబుల్ విత్ దిస్ కండిషన్? చాలా కంపెనీస్ ఇవ్వట్లా రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిసే కాదు, చాలా విషయాలకి పాలసీలు ఎవరు, చాలా మందికి ఈ విషయం తెలియదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 ఉంటే ఎవరు, హెపటైటిస్ బి ఉంటే ఎవరు, హిమోఫీలియా ఉంటే ఎవరు, చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకునేటప్పుడు ఏజెంట్స్ జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు, చేసినా కూడా చేయలేరు, అన్ని చేయలేరు. ఇప్పుడు థైరాయిడ్ లో కూడా హైపర్ థైరాయిడ్ ఉంటే ఇచ్చేవాళ్ళు కదా, ఈ మధ్య ఇస్తారు. హైపోథైరాయిడ్ ఇస్తారు, హైపర్ థైరాయిడిజం కేవని అంటాడు. ఒక చిన్న సర్జరీ అయితే కూడా 6 months దాకా పాలసీ రాదు. మనం ఇవన్నీ చాలా నార్మల్ అనుకుంటాం. మా కస్టమర్ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు, మా డాక్టర్ చెప్పాడు ఏం కాదు వస్తారంటే, మరి నేనంటే మీ డాక్టర్ని ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టమని చెప్పండి, అయిపోద్ది కదా, మరి ఇంకెందుకు మనకి కష్టాలు. ఏ జబ్బు లేనప్పుడు మీకు తలనప్పుడు తీసేసుకోండి. చాలా మంది మన వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది మాక్సిమం మిమ్మల్ని రీచ్ కాలేని వాళ్ళు, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో దానికి మన టీం ఏం చేసిందంటే కొన్ని కమ్యూనిటీ పోస్ట్స్ మనం పెట్టాం అనమాట. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, విల్ గెట్ ఆన్సర్స్ టు దట్ అని పెట్టి చెప్పాను. చాలా మంది కొన్ని క్వశ్చన్స్ పెట్టారు. 1 by 1 నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. సో అంటే వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా రీచ్ అవుతుంది. బెస్ట్ ఈ ప్రాక్టీస్ ని అలాగే చేయండి, ఎందుకంటే మనం ఏం చేయాలో తెలియదు. వీడియో చేద్దాన్ని కూర్చుంటాం. యాక్చువల్ టాపిక్స్ కోసం ఎత్తుకోవాలి. ఏం చెప్తే ఎప్పుడు అవే చెప్తాం, కొత్త టాపిక్ చెప్పలేదు. ఉన్నట్టు అనిపిస్తుంది, రిపిటేటివ్ అన్నట్టు అనిపిస్తుంది, రిపిటేటివ్ నిజానికి. కాబట్టి ఇప్పుడు మీరు ఇట్లా మనకి వ్యూవర్స్ ఆర్ ఆడియన్స్ వాళ్ళే క్వశ్చన్స్ అడిగితే ఆ డౌట్స్ క్లారిఫై చేస్తే సరిపోయి. అట్లీస్ట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ గురించి వెయిట్ చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారుగా, పర్ఫెక్ట్. హరినాథ్ బాబు అని ఎవరు పెట్టారు. Hi RP sir, I have taken 50 lakhs for term plan from HDFC Life in year 2021. After 3 years, I have taken another 50 lakhs from Kotak Life. So my doubt is, I heard you must mention about the first policy before taking second policy. ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, చేయకపోతే క్లెయిమ్ రాదు. రీజన్ ఏంటంటే, మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్కి అప్లై చేసినప్పుడు అక్కడ అండర్ రైటింగ్ జరుగుతుంది. దాంట్లో ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ అండ్ హెల్త్ అండర్ రైటింగ్ చేస్తారు. అంటే ఈ వ్యక్తికి ఫైనాన్షియల్గా ఎంత కవరేజ్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉందా, ఒకటి. ఇతని ఆరోగ్యపరంగా కూడా చెక్ చేస్తారు. ఓకే, ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అంటే అది అతిపెద్ద బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. ఈ వ్యక్తి చనిపోతే ఆ ₹1 కోటి 2 కోట్లు ఇస్తానని చెప్తుంది కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నీకు ఫైనాన్షియల్గా ఎలిజిబిలిటీ ఉందా, ఇప్పుడు 30 years వయసులో ఉన్న వ్యక్తికి అతని జీతానికి ఒక 20 రెట్లు 25 రెట్లు ఇవ్వాలని రూల్ ఉంటుంది. ఓవరాల్గా టర్మ్ ఇన్సూరెన్స్ కాదు, అతని లైఫ్ వాల్యూ కడతారు వాళ్ళు. అంటే ఇప్పుడు 10 లక్షలు యాన్యువల్ సాలరీ ఉన్న వ్యక్తికి 25 times అంటే 2.5 కోట్లు అతను ఎలిజిబిలిటీ. 30 years ఏజ్ అనుకోండి టెంటేటివ్గా. ఒక కంపెనీ కొంచెం స్లైట్ 20, 25, 22 అట్లా ఇస్తాయి. ఓకే, 2.5 కోట్లు ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఈ వ్యక్తి ₹1 కోటి పాలసీ తీసుకున్నాడు ఆల్రెడీ. అప్పుడు ఇతని సాలరీ 6 లక్షలు, ఇప్పుడు 11 లక్షలకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ₹1 కోటి తీసుకున్నాడు. ఇతనికి ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ₹1 కోటికి అప్లై చేసినప్పుడు అక్కడ ఉంటుంది, డూ యూ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టింగ్ కవర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ రాయాలి ఖచ్చితంగా. ఇప్పుడు అది రాస్తే, ఇప్పుడు మీరు అది రాయకపోతే 1 crore కవర్ ఉందా లేదో చూస్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ అదే 6 లక్షల ప్యాకేజ్లో ఉన్నా మీకు పాలసీ వస్తుంది, కానీ క్లెయిమ్ అప్పుడు అడుగుతాడు. ఇన్సూరెన్స్ వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, స్కూటీని ఎంత క్లెయిమ్ అప్పుడు జరుగుతుంది, పాలసీ ఇచ్చినప్పుడు జరగదు. సో 6 లక్షలు ఉంటే నీకు అది నువ్వు మెన్షన్ చేస్తే రాదంటాడు, చేయకపోతే ఇస్తాడు, కానీ క్లెయిమ్ ఇవ్వడు. అదే నీకు 12 లక్షలు ఉంది, నీకు ఎలిజిబిలిటీ ఉంది, కానీ నువ్వు మెన్షన్ చేయాలి, మళ్ళీ రిస్కే. నీకు ఎలిజిబిలిటీ ఉంది కానీ నువ్వు అందరం చెప్పలే. ఎందుకు రిస్క్ అంటే, ఫినాన్షియల్ ఎలిజిబిలిటీ ఉంది కానీ ఇప్పుడు 2 crores టర్మ్ పాలసీ తీసుకుంటే ట్రిగ్గర్ అయ్యే మెడికల్స్ వేరు, 1 crore టర్మ్ పాలసీ తీసుకుంటే ట్రిగ్గర్ అయ్యే మెడికల్స్ వేరు. ఇప్పుడు 2 crores ఏం చేస్తాడు, 1 crore మోస్ట్లీ ఇంటికి వచ్చి శాంపుల్ తీసుకుని ఇచ్చేస్తారు, బ్లడ్ శాంపుల్ తీసుకుని ఇచ్చి పడేస్తారు. ఈసీజీ కూడా పోర్టబుల్ ఈసీ చేస్తారు. అదే 2 crores అంటే నీకు థ్రెడ్మిల్ టెస్ట్ పెడతారు, వాడికి రిస్క్ పెరిగిపోతుంది కదా. దాంట్లో చూస్తాడు. ఇప్పుడు పొరపాటున ఈ వ్యక్తి మొదటగా ఉన్న 1 crore చెప్పుకున్నా, రెండో 1 crore తీసుకున్నాడు, తర్వాత 3 monthsకే కార్డియాక్ ఇష్యూ వచ్చి చనిపోయాడు. అప్పుడు ఏమంటాడు, అరే బాబు నువ్వు నాకు 2 కోట్లు అంటే నేను అప్పుడే థ్రెడ్మిల్ చేస్తే నాకు దొరికేది కదా, నాకు ఇది ఈసీజీలో దొరకలా, థ్రెడ్మిల్లో దొరుకుతుంది అని అనుకోండి, గాన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీకున్న ప్రతి పాలసీ, రెండో పాలసీ తీసుకున్నప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో అది మెన్షన్ చేయాలి. దీనివలన
మీకు జరిగే అండర్ రైటింగ్ మారిపోతుంది. హెల్త్ అండర్ రైటింగ్ చాలా ట్రిగ్గర్ అవుతాయి, ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కాకుండా కొంతమంది అయితే నిజంగా ఫ్యామిలీ మీద కన్సర్న్ ఎక్కువ ఉండి ఆయన జీతం 40,000 ఉంటుంది, ఆయనకు ఒక 60 లక్షల పాలసీ వస్తుంది, కానీ 60 లక్షలు సరిపోదని చెప్పి 4 కంపెనీలు తీసుకుంటా పోతారు. ఇక్కడ 60, అక్కడ 60, అక్కడ 60, 8,000 కడతాలే కింద మీద పడి ఏముంది సంవత్సరానికి 40,000 కడితే నేను కష్టపడి 30,000 ప్రీమియం కడితే 3,60,80,000 వస్తుందని. చాలా బ్యాడ్ కదా. సో యాక్చువల్గా ఇది ప్రపోజల్ ఫామ్ చదవాలి, కానీ ఎవరు చదువుతారు? ఏజెంట్స్ బాధ్యత ఇది. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయాలి. చేస్తే పాలసీ డిలే అవుతుంది, స్క్రూటినీ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంతమంది స్కిప్ చేస్తారు, కానీ దానివల్ల వచ్చే లాస్ చాలా ఎక్కువ. సో మీ ప్రతి పాలసీలో మీరు మీకున్న ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్లు మెన్షన్ చేయండి. లైఫ్ ఇన్సూరెన్స్ అయితే మీకున్న కవరేజ్, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మీకున్న జబ్బులు, ఎర్లియర్ అయిన ట్రీట్మెంట్స్, వాటి డిశ్చార్జ్ సమయంలో అన్నీ చెప్పాలి. ఇప్పుడు కంపల్సరీ మెన్షన్ చేయాలంటున్నారు మీరు. ఆల్రెడీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు సెకండ్ టర్మ్ ఇన్సూరెన్స్కి ఫస్ట్ది మెన్షన్ చేయాలి. ఒకవేళ చెప్పలేదు అనుకుందాం, క్లైమ్ అప్పుడు సెకండ్ది మాత్రమే రిజెక్ట్ అవుతుందో ఫస్ట్ది కూడా రిజెక్ట్ అవుతుంది? సెకండ్ రిజెక్ట్ అవుతుంది, ఫస్ట్ది రిజెక్ట్ అవుతుంది. ఓకే, అంటే దీనికి కూడా ఉంటాయి, కానీ మనం మోస్ట్ సేఫెస్ట్ సైడ్ చెప్తున్నాం. ఓకే, ఎలా ఫైట్ చేయాలి? 3 years అయిపోయింది, నాన్ క్లెయిమ్ అయ్యి ఉన్నాయి కొన్ని, కానీ ఎందుకు అసలు రిస్క్ ఎందుకు? ఫైట్ చేయాల్సిన అవసరం ఎందుకు రావాలి? సింపుల్ కదా. అంతే. మొదటిగా చేసింది క్లియర్, రెండో దాంట్లో మీరు మిస్లీడింగ్, నాన్ డిస్క్లోజర్ ఇక్కడ ఉంది, హెన్స్ ఇది డిక్లైన్. కెన్ ఎ టీనేజ్ చైల్డ్ గెట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్? ఒకటి, ఈజ్ ఇట్ బెటర్ టు ఇంక్లూడ్ ఎ టీనేజర్ ఇన్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆర్ టేక్ ఎ సెపరేట్ పాలసీ? ఫస్ట్ క్వశ్చన్ చూడండి మీరు, కెన్ ఏ టీనేజర్ గెట్ ఏ పాలసీ? వై టీనేజర్ అంటే అప్పటిదాకా తీసుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? ఎనీ న్యూ బోర్న్ కిడ్ విల్ బి గివెన్ ఏ పాలసీ ఆఫ్టర్ అటైనింగ్ 90 days. అప్పటిదాకా లేదంటే మీరు రిస్క్ ఉన్నట్టుగా కదా. మనిషి అన్నోడికి ఎవరికైనా వస్తుంది ఆరోగ్యంగా ఉంటే. 90 రోజులు దాటిన ప్రతి పిల్లోడికి కూడా మీరు హెల్త్ పాలసీ పెట్టుకోవాలి. జబ్బు అయితే వస్తుంది కదా, మరి జబ్బు వస్తుంటేనే కదా హెల్త్ ఇన్సూరెన్స్. జబ్బు ఏ వయసు కన్నా వచ్చినప్పుడు పాలసీ ఏ ఏజ్ కన్నా ఉండాలి. టీనేజర్ని మా పాలసీలో పెట్టుకోవాలా? ఖచ్చితంగా టీనేజర్ మీ పాలసీలో ఉంటాడు. 18 దాటినాక సపరేట్ పాలసీ ఎవరో ప్రపోజర్కి మీరే ఉండాలి. అయితే కొన్ని కంపెనీలు అట్ ద ఏజ్ ఆఫ్ 22-24 స్విచ్ చేస్తాయి పాలసీని. దాని అర్థం పాలసీ ఆగిపోదు, ఇదే పాలసీ సపరేట్ అవుతుంది. 24 ఏళ్ళకి పాలసీ నుంచి పిల్లల్ని తీసేస్తారు కదా సార్ అంటే, వాళ్ళకి సపరేట్ పాలసీ చేస్తారు. ఈ లోపు జబ్బు వస్తే మరి వాడు పాలసీ ఆపేస్తారా? అసలు అది పెద్ద విషయమే కాదు. కొన్ని కంపెనీ రూల్స్ ఏంటంటే 24 ఏళ్ళకి 22 ఏళ్ళకి కిడ్స్ని సపరేట్ చేస్తారు. ద పాలసీ విల్ బి 2 different పాలసీలు అవుతాయి. టీనేజ్లో ఉన్నంత వరకు అయితే పేరెంట్స్తోనే ఉండాలి. యూ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్, ఇట్ హ్యాస్ టు బి విత్ పేరెంట్స్ ఓన్లీ. పేరెంట్స్తోనే ఉండాలి. ఖచ్చితంగా తీసుకోవాలి. టీనేజ్ దాకా తీసుకోకుండా ఏం చేస్తాం? టీనేజ్ తీసుకోవాలా, లేకపోతే 24 ఏళ్ళు వచ్చాక తీసుకుంటే అప్పటిదాకా ఉన్న తీసేస్తారంటే పాలసీ తీసేయండి, అయినా సపరేట్ చేస్తారు. సో ఇన్సూరెన్స్ లేకుండా ఉండడం అనేది ఎంత పెద్ద రిస్క్. సో ఎప్పుడైనా మీ పిల్లల్ని మీరు ఇన్సూరెన్స్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. టీనేజ్ ఏం లేదు, స్ప్లిట్ అయితే వాళ్ళకి జాబ్ వచ్చేసి వాళ్ళకి వస్తే 21-22 yearsకి వాళ్ళ పాలసీ సపరేట్ చేయండి. కొన్ని కంపెనీలో చేస్తే వాళ్ళ ప్రీమియమ్స్ ఫర్దర్ వాళ్ళు కట్టుకుంటారు, అంతే. కంటిన్యూషన్ క్వశ్చన్ కూడా, అంటే వాట్ ఫ్యాక్టర్స్ షుడ్ పేరెంట్స్ కన్సిడర్ బిఫోర్ చూసింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ద టీనేజ్ చైల్డ్? అంటే ఏం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? టీనేజ్ ఏం లేదు, ఎవరైనా అవే ఫ్యాక్టర్స్ కదా. టీనేజ్ ఒకటి, ఓల్డ్ ఏజ్ ఒకటి, యంగ్ ఏజ్ ఒకటి లేదు కదా, మిడిల్ ఏజ్ ఒకటి. ఏదైనా ఒకటే. మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉండాలి, సబ్ లిమిట్స్ ఉండకూడదు, ఫీచర్స్ అనేది చూసుకోవాలి. కొన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. రిస్టోరేషను, అన్లిమిటెడ్ రిస్టోరేషన్లో సేమ్ ఇల్నెస్ కవరు, నో రూమ్ రెంట్ క్యాపింగ్, అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కవరేజ్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉంటాయి అన్నీ ఇస్తే రోబోటిక్ ఇంటర్వెన్షన్ కవర్ చేయరు. సో అంటే ఇక్కడ యాక్చువల్గా అలా కూడా లేదు. కంపెనీలు కూడా మారిపోతుంటే క్లెయిమ్స్ ఒకప్పుడు ఇచ్చి ఒకప్పుడు ఇవ్వట్లే. వాళ్ళకి రీజనబుల్ ప్రొసీజర్ అని ఉంటుంది సార్ ఒక క్లాజు, దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు కొన్నిటికి రోబోటిక్ ఇంటర్వెన్షన్ అయితే దీనికి రోబోటిక్ ఇంటర్వెన్షన్ అవసరం లేదని క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే కదా, అవసరం లేకుండా చేశారు. కాబట్టి నేనేమంటే అసలు ఏ కంపెనీ తీసుకోవాలనేది మీరుగా చెప్పేది నేను కాదు. ఏజెంట్ చెప్పకూడదు, మీరు చెప్పకూడదు, యూట్యూబ్లో ఎవరు చెప్పకూడదు. మీరు వెళ్ళి హాస్పిటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాసిన అడగాల ఏది బాగుందని. ఏ కంపెనీ అయితే మీకు కంఫర్ట్ అమ్మా, ₹1 నేను కట్టకుండా మంచి రూమ్, సింగిల్ ఏసీ రూమ్ ఉన్న ఇస్తారు, వాళ్ళు చెప్తే అది రైట్. కానీ ఈ రైట్ కంపెనీ రైటే ఉంటుందా ఎప్పటికీ? మారచ్చు, అది కూడా చూసుకోవాలి. మరి అది పిచ్చి ప్రాక్టీసులు చేసి రేపు ఇబ్బంది అయితే నువ్వు మారటం అవుద్దా? అన్నిసార్లు అవ్వకపోవచ్చు. ఈ లోపు జబ్బు వస్తే మనం కంపెనీ మారలేం కదా. సో ఇది 1 sentence ఆన్సర్ కాదు, మీకు మీరే రీసెర్చ్ చేసి తీసుకోవాలి. ఎట్ ది ఎండ్ నేను చెప్పేది ఏంటంటే, హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్ చెప్పిందే మంచి కంపెనీ. 2 హాస్పిటల్ చూడండి, ఒకటి కాదు 2 చూడండి. కనీసం 2 హాస్పిటల్ కనుక్కోండి. ఇప్పుడు హాస్పిటల్ లేని వాళ్ళు ఎవరు చెప్పండి. నేను మొన్న 3 days మాదాపూర్ యశోదాలో ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అడ్మిట్ అయితే ఉన్నా. చూస్తే చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఏవీపీ ఒక ఆయన గుర్తుపెట్టి మాట్లాడారు. ఆయన మా 23 years ఏజ్ నర్స్కే కడుపు నొప్పి అని ఏదో చెకప్ చేస్తే 4th stage క్యాన్సర్ అన్నారు సార్. 15 days సార్, భయం వేస్తుంది ఇక్కడ అందుకు బాగా అన్నాడు ఆయన కదా. సో అది హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకోండి, మీకు మీరు రీసెర్చ్ చేసుకోవాలి, అంతే. ఈ స్టాండర్డ్ గేట్లు చెప్పడానికి ఏముండదు. చెప్పడానికి ఉంటాయి, అందరికీ చెప్తారు సప్లిమెంట్ ఉండొద్దు ఇవన్నీ, ఇవే కదా. ఇది కాదు, ముందు హాస్పిటల్ మీ ఇన్సూరెన్స్ వాడితో వాడు హ్యాపీగా ఉండాలి. అట్ ద ఎండ్ హాస్పిటల్ హ్యాస్ టు బి హ్యాపీ విత్ యువర్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ కామెంట్. హై సార్, నమస్తే. నాగరాజు పొట్టూరి అని ఒక కామెంట్.
Hello, RP sir. If a person who has disease like rheumatoid arthritis, any health insurance policies available with this condition? Please explain. చాలా కంపెనీస్ ఇవ్వట్ల రొమటైడ్ ఆర్థరైటిస్కి. ఆర్థరైటిసే కాదు, చాలా విషయాలకి పాలసీలు ఎవరు, చాలా మందికి ఈ విషయం తెలియదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2 ఉంటే ఎవరు, Okay. హెపటైటిస్ బి ఉంటే ఎవరు, హిమోఫీలియా ఉంటే ఎవరు, చాలా ఉన్నాయి. అసలు కొన్ని కంపెనీలు థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్ ఉంటే కూడా పాలసీ ఇవ్వట్ల. అంటే ఇవన్నీ తీసుకునేటప్పుడు ఏజెంట్స్ జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయరు, చేస్తారు. చేసినా కూడా చేయలేరు, అన్ని చేయలేరు. మేబీ చెయ్యాలి, అదే కదా బాధ్యత. ఇప్పుడు థైరాయిడ్లో కూడా హైపర్ థైరాయిడ్ ఉంటే ఇచ్చేవాళ్ళు కదా, ఈ మధ్య ఇస్తున్నారు. హైపో థైరాయిడ్ ఇస్తారు, హైపర్ థైరాయిడిజం ఇంకేమని అంటాడు. ఒక చిన్న సర్జరీ అయితే కూడా 6 months దాకా పాలసీ రాదు. మనం ఇవన్నీ చాలా నార్మల్ అనుకుంటాం. అదే మా కస్టమర్లు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు, మా డాక్టర్ చెప్పాడు ఏం కాదు వస్తారంటే, మరి నేనంటే మీ డాక్టర్ని ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టమని చెప్పండి, అయిపోద్ది కదా మరి, ఇంకెందుకు మనకి ఈ కష్టాలన్నీ. సో ఏ జబ్బు లేనప్పుడు మీకు తలనప్పుడు తీసేసుకోండి. అదే నన్ను అడిగితే సరిగా స్కాన్ చేస్తే 100-180 మందికి పాలసీలు రావు. ప్రాపర్ ఫుల్ బాడీ చెకప్ని యాక్యురేట్గా చేస్తే ఫ్యాటీ లివర్ లేనట్టు ఎవడుంటాడు నాకు అర్థం కాదు. ఇప్పుడు లైఫ్ స్టైల్కి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లో 80% ఉన్నాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో అందుకనే మనం అనుకుంటాం చిన్న విషయం అని కాదు. వాళ్ళు ఇప్పుడు మీకు ఒక పాలసీ ఇస్తున్నారు, ఒక 25 లక్షలు 50 లక్షలు కవర్ అంటే ఆడు మన బాధ్యత తీసుకున్నాడు సార్ జీవితకాలానికి. అవును. ఆల్రెడీ జబ్బులు ఉంటే ఎందుకు ఇస్తాడు? 35 years లో డయాబెటీస్ బీపీ 2 ఉంటే ఎవరు, ఈ 2 కలిపి 7 years అండ్ అవ్వ 2 ఉంటే ఎవడు, ఇన్సులిన్ మీద ఉంటే పాలసీ రాదు, కార్డియాక్ సర్జరీలు అయితే పాలసీలు రావు. వీటికి ఏవో చిన్న చిన్న పట్టుకొచ్చారు. ఆ కండిషన్లో ఈ కండిషన్లో పర్మనెంట్ ఎక్స్క్లూజను, కో పేమెంటో ఇట్లా పట్టుకొచ్చారు. దాన్ని పాలసీ అనలేంగా. పాలసీ అంటే ఇంకా జీవితంలో భరోసాగా ఏది వచ్చినా నడుస్తుందండి. ఇప్పుడు నీకు రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది అంటే అది నేను కవర్ చేయను అంటాడు. డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ 2 years కవర్ చేయను అంటాడు. ఇప్పుడు ఇన్సులిన్ మీద ఉండి HbA1c లెవెల్ ఎక్కువ ఉంటే ఎవరు కొంతమంది ఇస్తున్నారు. IRDA ఏమంటుంది అంటే ఎనీ హెల్త్ కండిషన్కి పాలసీ ఇవ్వమంటుంది. ఇస్తారు కానీ వీళ్ళ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పడి, లేదా కౌంటర్ ఆఫర్ అని చెప్పి లక్షల ప్రీమియం పెంచేస్తున్నారు. సో అన్నిటికీ ఉన్నప్పుడు ఏం చేయలేం, లెట్స్ వర్క్అవుట్. మీకు డిసీజెస్ ఉంటే మీరు ట్రై చేయండి, ఏ కంపెనీ ఇస్తుందో తీసుకొని, ఇంకా ఆప్షన్ లేదు కదా మీకు, అప్పుడు దొరికిందే అంతే తీసుకోండి. కానీ తెలివైన పని ఏంటి, ఏ డిసీజ్ రాకముందే పాలసీ ట్రై చేయండి, వస్తే అన్నీ ట్రై చేయండి, ఎక్కడైనా ట్రై చేయండి, ఎక్కడ వచ్చినా తీసుకోండి, కానీ డిస్క్లోజ్ చేసి తీసుకోండి. చేయకుండా తీసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో దట్ ఈస్ ఆఫ్ నో యూజ్ కదా, మీరు ప్రీమియమ్స్ కట్టి. నిన్న ఒక ఆయన డాక్టరు వాళ్ళ ఫాదర్ అడ్మిట్ అయ్యారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఇంటర్నల్ బ్లీడ్ అయింది, సర్జరీస్ అవుతుంది. ఆయన డాక్టరే, వాళ్ళ ఫాదర్ కూడా డాక్టరే. ఇంకా నేను ఫర్దర్ డిస్క్లోజ్ చేయను. వాళ్ళు ఫస్ట్ పాలసీ తీసుకున్నారంట, డాక్టరే పాలసీ తీసుకున్నాడు. ఈ వెరికోస్ వెయిన్స్ ఏదో వస్తే కవర్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదంటే 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. హెర్నియాకి, వెరికోస్ వెయిన్స్కి, కిడ్నీ స్టోన్స్కి, గ్యాల్బ్లాడర్ స్టోన్స్కి, క్యాట్రాక్ట్కి, ఇట్లా కొన్నిటికి పోస్ట్ పోనబుల్ సర్జరీస్, ప్రీ ప్లాన్ సర్జరీస్కి 2 years వెయిట్. అందుకని కవర్ అవ్వాల. కోపం వచ్చి పాలసీ కట్టడం ఆపేశాడు డాక్టర్, బీయింగ్ ఏ డాక్టర్. ఓకే, ఆపేసి మళ్ళీ ఎక్కడో భయం వేసి మళ్ళీ పాలసీ కట్టాడు. కట్టినాక 1 yearకి హెర్నియా వచ్చింది, మళ్ళీ అది కవర్ అవ్వాలి, ఎందుకంటే దానికి 2 years అవ్వాలి, దీనికి అన్ని చేస్తే ఏది అది అయిపోతే పాలసీ ఆపేసాడు. ఇప్పుడు వచ్చిన జబ్బుకి ఎక్కడో వేరే దగ్గర డాక్టర్ హైదరాబాద్ తీసుకొస్తే రోజుకి 1,00,000 అవుతుంది. ఇప్పుడు వాళ్ళ కొడుకు కింద మీద అవుతున్నాడు. ఏంటి అంతా? పాలసీ ఎప్పుడు తీసుకోవాలి? ఆరోగ్యం ఉన్నప్పుడు తీసుకోవాలి. పాలసీ రిజెక్ట్ అయితే కోపం రాకూడదు, కారణం ఏంటో కనుక్కోవాలి. ఇప్పుడు ఇదొక కామన్ ప్రాక్టికల్ ఇష్యూ ఏంటంటే, ఇట్లా వెరికోస్ వెయిన్స్ కవర్ కాలేదు, క్యాట్రాక్ట్ కవర్ కాలేదు, హెర్నియా కవర్ కాలేదు, పైల్స్ కవర్ కాలేదు, కిడ్నీ స్టోన్స్ కాలేదు, గ్యాల్బ్లాడర్ స్టోన్స్ కాలేదు, ఇంకెందుకు పాలసీ అంటారు. ఇవి కవర్ కావని క్లియర్గా రాసింది అన్ని పాలసీల్లో 2 years. ఇది కవర్ కాలేదన్న కోపంలో పాలసీ ఆపేస్తారు. ఇవి కాకుండా వేరే ప్రాబ్లమ్స్ అసలు కాదు, ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. ఇవే మళ్ళీ రావచ్చు కదా, ఫ్యామిలీ ఇంకోళ్ళకి రావచ్చు కదా, అవే లక్షలు అవుతున్నాయి కదా ఈరోజు. ఈరోజు అపెండిసైటిస్ సర్జరీకి 2,60,000 క్లెయిమ్ సెటిల్ చేసాం. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు 8,000కి చూశాను, నేను అపెండిసైటిస్ సర్జరీ 8,000 రూపాయలు చూసాను. 2,60,000 ఏంటి? అదే అపెండిసైటిస్ రప్చర్ అయితే దానికి ఒక సర్జరీ 16 లక్షలు చూసాం మేము. 1,00,000 ఒకరికి అవుద్దంట. అది రప్చర్ అయిపోయి మొత్తం ఏదో గ్రీన్గా ఫామ్ అయ్యి వామిటింగ్స్ వచ్చి ఒక 13 years కిడ్ ఇబ్బంది పడితే 16 లక్షలు బిల్ అయింది. అది ఫుల్ అమౌంట్ సెటిల్ అయింది కదా. ఇన్సూరెన్స్ మీద అలిగితేనో కోప్పడితేనో మనకు వచ్చేది ఏం లేదు. రిజెక్ట్ అయితే కారణం తెలుసుకోండి, ఇది వీడి దగ్గర అయిందా, ఎక్కడైనా అవుతుందా. మీకు క్లెయిమే రిజెక్ట్ అయింది, కొన్నిసార్లు పాలసీ కూడా డిక్లైన్ చేస్తారు, మొత్తం పాలసీ క్యాన్సిల్ చేసి పడేస్తారు. సో కోప్పడకూడదు ఇన్సూరెన్స్ మీద, మనకు అవసరం, ఆడికి మన అవసరం కాదు, మనకే వాడు అవసరం కదా. సో చాలా పేషెంట్స్కి ఇన్సూరెన్స్ డీల్ చేయాలి. చిన్న విషయాలు కోపం తెచ్చుకోవద్దు ఇన్సూరెన్స్ మీద కానీ ఏజెంట్స్ మీద కానీ. అర్థం చేసుకోండి, అన్నీ డిస్క్లోజ్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే మనమే సఫర్ అవుతాం కాబట్టి క్లవర్గా కాల్ తీసుకోవాలి సార్. రమా రాఘవదాస్ అండి సార్. సార్ హాయ్ సార్, నమస్తే. వెహికల్ కొనడానికి, ఫోన్ కొనడానికి, మనం ఖర్చులు చేయడానికి ఇలా ప్రతిదానికి ఒక ఫైనాన్షియల్ ఫార్ములాస్ ఉన్నాయి. కానీ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఏదైనా సరైన రూల్స్ ఉన్నాయా? నా శాలరీ 31,000, నేను కేర్ సుప్రీం ప్లాన్లో 15 lakhs కవరేజ్ తీసుకున్నాను, అది సరిపోతుందా? నా సంపాదన ప్రకారం ఎంత శాతం ఇన్సూరెన్స్, టర్మ్ అండ్ హెల్త్
ఖర్చు చేయాలి, ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి. ఆయన ఎంత తీసుకున్నారు ఆ హెల్త్ ఇన్సూరెన్స్లో కవరేజ్? 15 lakhs కవరేజ్, 15 lakhs, 31,000 శాలరీ. ఓకే, అది 7 times ఏదో మల్టిప్లై అయింది అనుకుంటా ఆ ప్లాన్ పట్ల. ఇతను ఏజ్ చెప్పలేదు. దెన్ ఇట్స్ ఓకే. శాలరీని బట్టి ఇంత బడ్జెట్ కార్ అని చెప్తారు, ఇంత బడ్జెట్ ఇల్లు అని చెప్తారు, కానీ జబ్బుకి శాలరీకి సంబంధం లేదుగా. లేదు. సో అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ రూల్ ఏంటి? దెర్ ఇస్ నో రూల్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ రూల్ అంటే హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవాలి, పాలసీ నిన్న తీసుకోవాలి, ఈ రోజు కాదు. వెన్ ఈజ్ ద రైట్ టైం టు బై అంటే ఎస్టర్డే. ఇప్పుడు లేదంటే ఈ రోజు తీసుకోవాలి, సాధ్యమైనంత ఎక్కువ తీసుకో, ఎందుకంటే దానికి లిమిట్ లేదు కదా. 4 లక్షల కార్ వస్తుంది, 40 లక్షల కార్ వస్తుంది, 4 కోట్ల కార్ కూడా ఉంది. కానీ నీకు సర్జరీ 6,000కి 60,000కి 6 లక్షలు లేదు, మినిమం 3 లక్షలు అవుతుంది ఒక సర్జరీ కదా. సో హెల్త్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే హెల్త్ ఎక్కువ తీసుకున్నావు, ఇన్కమ్ లేనోడే ఎక్కువ తీసుకోవాలి. కానీ ప్రాబ్లం అంటే అల్ట్రా హెచ్ఎన్ఐస్ అంతా పెద్ద పెద్ద పాలసీలు తీసుకున్నారు, హాస్పిటల్ ఓనర్స్ పాలసీలు తీసుకున్నారు, మనం తీసుకోవట్లేదు. సో ఎటువంటి రూల్ లేదు హెల్త్ ఇన్సూరెన్స్కి. నీకు ఇన్కమ్ లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా పాలసీ తీసుకోవాలి. తిండి అంటే ఎక్కడో దొరుకుతుంది, రేపు ఫుడ్ 5 రూపీస్కి వస్తుందిగా, కానీ ట్రీట్మెంట్ దొరికే విధంగా లేదు. ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి, అవి కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఏది లేకపోతే పాలసీ తీసుకోకపోతే మనకి క్యాన్సర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అది ఇంకా ఏది లేకపోతే అదైనా చేసుకోవాలి. కానీ ఇన్సూరెన్స్ తీసుకున్న ఆలోచన వస్తే దానికి రూల్ ఏం లేదు, నీకున్న దాంట్లో మ్యాక్సిమం ఎక్కువ కవరేజ్ వచ్చేది, సబ్ లిమిట్స్ లేని తీసుకో. నాకు అది కట్టే స్తోమత లేదన్నప్పుడు సబ్ లిమిట్స్ ఉన్నది తీసుకో, కానీ పెట్టుకోపాల్సి అంతే కదా. తక్కువ ప్రీమియంలో ఎక్కువ కవరేజ్ ట్రై చేయాలి. అలానే కాస్త బెటర్ క్లెయిమ్స్ ఇచ్చే కంపెనీ కూడా చూసుకోవాలి. ఎటువంటి ఫైనాన్షియల్ రూల్స్ లేవు. టర్మ్ ఇన్సూరెన్స్కి రూల్స్ చెప్తారు, ఆయన టర్మ్ కూడా మాట్లాడారు. టర్మ్ రూల్స్ అయితే మొత్తం బూతే. ఇప్పుడు ఎవరు చెప్పినా హ్యూమన్ లైఫ్ వాల్యూ అని చెప్పేసి నీ శాలరీని బట్టి అంటున్నారు, కానీ నీ బాధ్యతలను బట్టి ఎవరు చెప్పట్లా, నీ ఆస్తులను బట్టి ఎవరు చెప్పట్లా. ఇప్పుడు నాకు ఒక 5 కోట్ల ఆస్తుంది, దాంట్లో ఒక 80,000 అద్దె ఉంది, అద్దె వస్తుంది, 80,000 అద్దె వస్తుంది నాకు, నా ఫ్యామిలీకి. నేను ఉండేది కాకుండా నేను ఉండేదానికి లోన్ లేదు, మా వైఫ్ ఒక చిన్న జాబ్ చేస్తారు, ఆవిడకు ఒక 30,000 వస్తుంది, నాకు ఒక 80,000 వస్తుంది. మా ఇద్దరు పిల్లలకి మా ఫాదర్ 10,000, 10 లక్షలు 15 లక్షలు డిపాజిట్ చేశాడు, అది వాళ్ళ ఎడ్యుకేషన్ సరిపోద్ది. ఇప్పుడు నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఉన్నా పోయినా ఫ్యామిలీ నడుస్తుంది, నువ్వు పోతే ఫ్యామిలీ నడవదంటే తీసుకోవాలి. అప్పుడు ఎంత తీసుకోవాలి? నువ్వు పోతే నీ ఫ్యామిలీ ఇలాగే బ్రతకడానికి ఎంత కావాలో అంత తీసుకోవాలి. అంతగా నేను పోతే ఇలా లైఫ్ స్టైల్ 10 రెట్లు పెరిగిపోవాలి, బెంచ్ కొనుక్కొని తీసుకోకూడదు కదా. సో మనం ఎప్పుడన్నది ఆబ్జెక్టివ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ టు మేక్ యువర్ ఫ్యామిలీ రిచ్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, నాట్ టు బికమ్ పూర్ ఇన్ అవర్ అబ్సెన్స్. నువ్వు లేనప్పుడు నీ ఫ్యామిలీ పేదరికంలోకి వెళ్లకుండా కాపాడే అంత కవరేజే తీసుకోవాలి. వాళ్ళని అధిక ధనవంతులు చేయడానికి అక్కర్లా కదా. అది ఇన్సూరర్ ఇస్తాడు. ఇన్సూరర్ ఇప్పుడు చాలామంది 10 times 20 times అంటున్నారు, నో, లేకపోతే జీతం పెరిగిన కొద్దీ పెంచాలి. జీతం పెరిగిన కొద్దీ ఎందుకు? జీతం కొన్న కొద్దీ నీ ఆస్తులు పెరిగి బాధ్యతలు అలాగే ఉంటే అవసరం లేదు కదా. నేను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ డిస్కంటిన్యూ చేయమని కూడా చెప్తాను కొంతమందికి. నేను కూడా మాట్లాడతాను, అవసరం లేకపోతే. ఆయనకి మొత్తం నాలెడ్జ్ వచ్చేసింది, అర్థమైపోయింది. ఇదంతా కాదు సార్, ఈ పనికిరాని తీసి నేను ఇట్లా పెడతా అట్లా పెడతా, నాకు నెలకు ఒక 3 లక్షలు ఇన్కమ్ పెట్టుకుంటా సార్, ఈ జాబ్ నాకు ఇంకా చేయాలని లేదు సార్. ఇక 3 లక్షల ఇన్కమ్ స్టార్ట్ అయినాక ఎందుకు సార్? టర్మ్ ఇన్సూరెన్స్ ఆపేసేయండి, అది క్రియేట్ అయిందాక పెట్టుకోండి. లేదు ఇప్పుడే తీసుకోమన్నా ఒక 2 years 3 years కట్టండి, తర్వాత నాకు పడేయండి, ఇంకెందుకు మనకి. దట్స్ హౌ ఇట్ ఈస్. దెర్ ఆర్ నో రూల్స్. హెల్త్ అయితే సాధ్యమంత ఎక్కువ, టర్మ్ అయితే తీసుకోవాలొద్దని కూడా క్వశ్చన్. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా సార్, ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి సార్. ఎస్ఆర్ నగర్లో ఒక హాస్టల్లో వాళ్ళ బ్రదర్ ఇన్ లా సూసైడ్ చేసుకున్నాడని అన్నారు ఒక ఆయన. తీరా చూస్తే సూసైడ్ కాదు, అది మర్డరు, పేపర్లో వచ్చింది, అందుకని చెప్తున్నా. ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, మీ ఊరే. తర్వాత ఈయన వాళ్ళు బాగా ఇచ్చే అమ్మాయి, తర్వాత వాళ్ళ పేరెంట్స్ చంపడానికి కూడా ప్లాన్ ఉందని ఆమె కనిపెట్టింది. దట్ వాస్ దేర్ ఇన్ న్యూస్ పేపర్. అంటే ఎంత మిస్యూజ్ చేస్తున్నారు. ఆస్తులు నేను ఆశపడేప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందని కూడా ఆశపడవచ్చు కదా. పాసిబుల్. అన్లెస్ మీ ఫ్యామిలీ బాధ్యతగా ఫీల్ అయ్యి ఉంటేనే తీసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయండి అటువంటి ఎగ్జాంపుల్స్. అది సో ఇది స్టాండర్డ్ రూల్స్ ఏం లేవు. టర్మ్ ఆవేశపడి తీసుకోవద్దు, ఆలోచించి తీసుకోండి. ఎంత కావాలో అంత తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. హెల్త్ ఎంత తీసుకున్నా ఎవడో మిస్యూజ్ చేయలేడు. హెల్త్ ఉండడం వల్ల మీరు బ్రతారు, టర్మ్ ఉండడం వల్ల మీరు బ్రతారో పోతారో ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు టర్మ్కి సంబంధించి మీరు అన్నారు అంటే ఫ్యామిలీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కంఫర్టబుల్గా బతకడానికి. ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలిగా. చేసుకోండి. ఇన్ఫ్లేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత అవసరం అంత తీసుకోవాలి. అంతే. కాంప్లికేటెడ్ అన్ని క్వశ్చన్స్ అన్నీ. అది కూడా చేసుకొని తీసుకోవాలి. నైస్. సార్ ఇంకోటి రక్షిత్ తోట. I have completed 5 years with my existing health insurance company and now I want to port a different company. Okay. Is it advisable or will I encounter any issues during claim on the name of waiting periods and pre-existing diseases in the new company? And already 5 years అయిపోయింది తీసుకొని, సో ఇప్పుడు వేరే దానికి పోర్ట్ అవ్వాలనుకుంటున్నాడు హెల్త్ ఇన్సూరెన్స్. ఇది అడ్వైజబులా లేకపోతే నాకు మళ్ళీ పోర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉండడం వల్ల ఏమన్నా వస్తుందా? ఇది చాలా క్రిటికల్ సార్ ఇది క్వశ్చన్. ఆయన మారటానికి ఒక రీజన్ ఉంటుంది ఆయన దగ్గర. పోర్ట్ అవుట్ ఎందుకు అవుతున్నావు? ప్రీమియం బడ్డని తగ్గించుకోవడానికా, లేకపోతే అక్కడ నీకు ఏదైనా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదా, ఏదో ఒక రీజన్ ఉంటుంది. కానీ పోర్ట్ అవుట్ అవుతున్నప్పుడు
పోర్ట్ అవుట్ అంటే ఏంటి, మీ సీనియారిటీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ ఇన్సెప్షన్ డేట్ ఏది ఉందో ఈ పాలసీ కూడా దాన్నే ఇన్సెప్షన్ డేట్గా తీసుకుంటారు. స్టార్టింగ్ డేట్. అక్కడ మీరు ఫినిష్ చేసిన వెయిటింగ్ పీరియడ్స్ అనేది దీనికి కూడా అప్లికేబుల్. ఓకే, మీరు అక్కడ ఫినిష్ చేసిన వెయిటింగ్ పీరియడ్స్ అనేది దీనికి కూడా అప్లికేబుల్. ఓకే, 5 years ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మోటోర్ మీద పట్టుకొచ్చారు. 5 years అయిపోతే చిన్న చిన్న విషయాలకు రిజెక్ట్ చేద్దాం. సో కాబట్టి పోర్ట్ అవ్వచ్చు. కానీ అందరు మిస్ అయ్యేది ఏంటంటే పోర్ట్ అవుతున్నప్పుడు అక్కడ పాలసీ తీసుకున్నాక వచ్చిన కొత్తగా వచ్చిన జబ్బుల్ని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. పాలసీ తీసుకున్నాక థైరాయిడ్ వచ్చింది, ఇక్కడ థైరాయిడ్ చెప్పరు. థైరాయిడ్ డయాబెటీస్ వచ్చింది, ఇక్కడ చెప్పరు. చెప్పితే మళ్ళీ ఇది అక్కడ లేదు కదా, దానికి సీనియారిటీ ఇవ్వడు. ఇక్కడ నుంచి మళ్ళీ వెయిటింగ్ పీరియడ్స్ పెడతారు. ఓకే ఓకే, ఇది చాలా క్రిటికల్. చాలా మంది అంతే, ఇప్పుడు 2 సార్లు పోర్ట్ చేసిన సార్ థైరాయిడ్ చెప్పదు అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు 2-3 కంపెనీలు మారాడు, అన్ని పోర్ట్లే, ఎక్కడ థైరాయిడ్ మెన్షన్ చేయాలి. థైరాయిడ్ ఎప్పటి నుంచో ఉంది, ఫస్ట్ పాలసీ తీసుకున్నాక వచ్చింది. మరి చెప్పాలి కదా, రెన్యువల్ టైం అక్కడ క్వశ్చన్ ఉంది కదా, నేను చెప్పలేదు, రిజెక్ట్ అయింది. క్లెయిమ్ రిజెక్ట్ అయింది. పోర్ట్ చేస్తున్నప్పుడు ఏది దాయదు, కొత్తగా వచ్చిన ప్రతి జబ్బు చెప్పాలి. అసలు పాలసీ తీసుకున్నాక ఏ జబ్బు వచ్చినా దాన్ని ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్ట్ మీరు క్యారీ చేయాలి. నేను చెప్తాను మీకు. మేము February 24th ఒక పాలసీ ఇచ్చాం. ఆయన వేరే కంపెనీలో 2 years ఉన్నారు. తర్వాత పోర్టబిలిటీ చేసాం, ఆయన కావాలన్నట్టు చేసాం, వాళ్ళు బావగారు చెప్పారని చేసాం. చేసిన 25 daysకే ఆయనకి స్టంట్ పడ్డది. మూడు వాల్వ్స్ బ్లాక్ అయినాయి. 6,40,000 బిల్ అయింది. ఇన్సూరెన్స్ వాళ్ళు దాన్ని క్యాష్లెస్ ఇవ్వము, రీఎంబర్స్మెంట్కి రమ్మని చెప్పారు. మేము ఇచ్చిన కంపెనీ వాళ్ళు చెప్పారు. నేను వాళ్ళకి మీరు ఎలా చేస్తారని అడిగా. సార్ ఇది మా రూలు, అంటే పోర్టబిలిటీ చేసిన 1 month లోపే వచ్చింది కాబట్టి. ఇంకోటి ఏంటి, అక్కడేమో 10 lakhs ఉంది కవరేజ్ 2 yearsగా, మీరు ఇక్కడ స్ట్రైట్ అవే ఈ కేసుని 25 lakhs తీసుకెళ్లారు. సో కాబట్టి సస్పెక్ట్ చేస్తాం సార్. సో మేము స్క్రూటినీ చేసి ఇస్తాం, మేము క్లెయిమ్ రిజెక్ట్ చేయట్లా, క్యాష్లెస్ మాత్రం ఏమని అంటున్నామని చెప్పారు. ఓకే, నేను చెప్పాను, నేను అందరితో మాట్లాడా, ఆ కంపెనీలో అండర్ రైటర్తో అందరితో మాట్లాడి చెప్పాను, సార్ ఇది మీకు చాలా లాస్ అయ్యింది. ఎందుకంటే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తే ఆ బిల్ 6.5 లక్షలు అవ్వదు. మీకు అగ్రీ టారిఫ్ ప్రకారం 1,00,000 తగ్గుద్ది. మీరు 480కో ఎంతకో చెక్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు రియంబర్స్మెంట్ ఇస్తే నాకు మొత్తం ఇవ్వాలి యాజ్ పర్ పాలసీ వాటింగ్ ప్రకారం. ఎందుకు సార్ లాస్ నేను చెప్తున్నా అంటే, సారీ అండి మనం ఏం చేయలేము అన్నారు. తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేసి ఇచ్చారు. నేను అడిగి అండర్ రైట్, అసలు స్క్రూటినీ అంటే మీరు ఏం చేస్తారండి. ఇప్పుడు కస్టమర్ అబద్ధం చెప్పినా మీకు ప్రూఫ్ దొరకాలిగా. కస్టమర్ ఫస్ట్ కన్సల్టేషన్ క్లియర్ ఉంది, ఈజ్ నాట్ ఆన్ మెడికేషన్, నాట్ హ్యావింగ్ ఎనీ బీపీ, ఎనీ ప్రీవియస్ హిస్టరీ. అక్కడ ఫస్ట్ గ్యాస్ట్రిక్ అనుకున్నారు, అది ఇచ్చారు. తర్వాత ఇక్కడ పంపారు, ఇక్కడ యాంజియోగ్రామ్ చేశారు, దొరికింది చేశారు, అంతే కదా. నువ్వు ఎట్లా ఆపుతావు? లేదు సార్ మాది మాకుండా. అది మీరు ఏం చేస్తారు చెప్పండి అన్న. సార్ వాళ్ళు రిసైడ్ చేస్తున్న ఏరియాలో మెడికల్ షాప్లకు వెళ్ళి కూడా ఎంక్వైరీ చేస్తాం, అక్కడ ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం, అక్కడ ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం, ఎక్కడ దొరికితే రిజెక్ట్ చేస్తాం, అంత స్క్రూటినీ చేస్తాం అన్నారు. ఇప్పుడు క్లెయిమ్ సెటిల్ అయింది మనం. ఓకే, క్లెయిమ్ సెటిల్ అయిపోయింది. 12 days తీసుకున్నారు, తీసుకుని క్లెయిమ్ ఫుల్ అమౌంట్ సెటిల్ చేస్తాం. సో కంగారు పడకూడదు, క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఫైట్ చేయాలి, కానీ అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ పెట్టుకో. పొరపాటున మళ్ళీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పోర్ట్ అవుతున్నప్పుడు క్వశ్చనర్ ఉంది కదా, రీసెంట్గా ఏమైనా హాస్పిటల్ అయ్యారా, ఏమైనా మెడికేషన్ మీద ఉన్నారా. ఇప్పుడు ఈయన పొరపాటు నీకు వచ్చినప్పుడు ఈ చెస్ట్ పైన నాకు 3 నెలలుగా వస్తుందని చెప్తే గాన్ అయిపోయింది అంతే. నువ్వు ఇదేం చెప్పలేదు నాకు పాలసీ తీసుకున్నప్పుడు పోర్టబిలిటీ అంటాడు. సో చాలా కేర్ఫుల్గా చేసుకోండి పోర్టబిలిటీ. బీ వెరీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ పోర్టబిలిటీ. మీకు జెన్యూన్ రీజన్ ఉండాలి పోర్ట్అవుట్ చేయడానికి, ఇదంతా చూసుకొని పోర్ట్అవుట్ చేసుకోవాలి. సార్ హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ప్రయాణిస్తూ మరణం సంభవిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ అవుతుందా? అవదు. సెల్ఫ్ హజార్డ్, నీకు నువ్వు హాన్ చేసుకుంటే క్లెయిమ్ రాదు. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడుగుతుంది నిజానికి హెల్త్ టర్మ్ కూడా, నీకు నువ్వు హాన్ చేసుకునే పనులు చేస్తే క్లెయిమ్ రావు సార్. సూసైడ్కి అటెంప్ట్ ఇస్తే క్లెయిమ్ వస్తుందా? రాదు. టర్మ్లో ఉంది, 1 year తర్వాత సూసైడ్ క్లెయిమ్ ఇస్తాడు. అది ఐఆర్డీఏ రూల్. ఓకే, ఫస్ట్ 12 monthsలో సూసైడ్ రాదు, 1 year సూసైడ్ కూడా కవర్ అవుద్ది. కానీ హెల్త్లో సూసైడ్ చేస్తే క్లెయిమ్ రాదు. అలాగే ఇప్పుడు ఒక కేసు ఫైల్ అయితే ఇప్పుడు డీవియేషన్స్ కదా అవన్నీ, రాదు. ఇంకెవడు పెట్టుకుంటాడంటే నువ్వు పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకున్నంత బాధ్యత ఉన్నోడికి హెల్మెట్ పెట్టుకున్నంత బాధ్యత కూడా ఉండాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసులు ఏంటంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద బీట్ పోలీసు వాళ్ళు కానీ లీగల్ కానీ కాస్త మనుషులకు ఫేవరబుల్గానే ఉంటారు సార్ కదా. అరే వాడికి 2 పిల్లలు ఉన్నారా, రిపోర్ట్ ఇలా వస్తే రాదు అంటే ఎక్కడో హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆఫ్ రికార్డ్ కదా, ఎందుకు ఆన్ రికార్డే. ఓకే, ఆన్ రికార్డే. వాళ్ళు కూడా మనుషులు భార్య పిల్లలు ఉన్నోళ్ళే కదా సార్, హెల్ప్ చేస్తారు. కానీ ఫస్ట్ మనం వైలేట్ చేయకుండా చూసుకోవాలి. తర్వాత సిస్టమ్ అందరికి జాలి ఉంటుంది సార్, ఎందుకంటే అవతల డౌట్ పాకెట్ నుంచి చోట్ల అదే కదా, అందరం ఇన్సూరెన్స్ వల్లనే సఫర్ చేస్తారు కదా, కంపెనీ ఇస్తుంది కదా. సో వైలేషన్ లేకుండా చూసుకోండి. ఏదైనా ఇల్లీగల్గా ఏ జరిగినా, సెల్ఫ్ హార్మ్ జరిగే యాక్టివిటీ చేసినా ఇస్తే ఎవరు చాలా ఉంటాయి. వాడు చాలా క్వశ్చన్ ఉంటుంది మీకు, మీరు ఏమన్నా అడ్వాన్స్డ్ స్పోర్ట్స్ చేస్తారా అని ఉంటుంది. ఆర్మీ వాళ్ళకి పాలసీలు ఎవరు తెలుసా? ఎవరు సార్? కొన్ని కంపెనీలు ఇస్తే ఆర్మీలో పనిచేసే వాళ్ళకి పాలసీలు ఎవరు? టర్మ్ పాలసీ. రిస్క్ ఎక్కువ ఉంటుందండి. మైన్స్లో చేసే వాళ్ళకి పాలసీ ఎవరు కదా, అడ్వెంచరస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి పాలసీలు ఎవరు? అది మెన్షన్ చేయాలా.
ఆ రిస్క్ని బట్టి ప్రీమియం కదా. Yeah, yeah. ఇలా చాలా ఉంటాయి. మీరు హెల్మెట్ అంటున్నారు, అసలు నేను ఆర్మీ అంటే దేశం కోసం పనిచేయడానికి పాలసీలు అంటే ఉంటాయి కదా. Yeah, yeah. ఇట్లా ఉంటాయి, చాలా ఉంటాయి. వారు జరుగుతున్నప్పుడు నువ్వు హిట్టే చనిపోతే ఓకే, నువ్వే వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే ఎవడో, నేను నామినేట్ మటర్ చేస్తే ఎవడో కదా. కానీ ఇవి నెగిటివ్స్ రీజన్స్గా ఎదుర్కొని పాలసీ తీసుకోవడం మానేయకూడదు. ఇప్పుడు నువ్వు పాలసీ తీసుకోకపోవడం కారణాలు తీసుకోవడం కారణాలు ఎత్తున్నావా? నువ్వు ఏ డెత్ అయినా పాలసీ క్లెయిమ్ వస్తుంది. నేను బైక్ మీద వెళ్తూ హెల్మెట్ లేకుండా చనిపోతే రాదు కదా అని పాలసీ తీసుకున్నట్టు ఏం చేయాలా అంటే నువ్వు డిసైడ్ అయిపోయావు. ఇక నీ చావు బైక్ మీద వెళ్తూ హెల్మెట్ లేకుండా చచ్చిపోతాను రాసలేదు కదా. మెట్ల మీద కాలు చచ్చిపోవచ్చు, బాత్రూంలో వెనకబడి చచ్చిపోవచ్చు, జబ్బు వచ్చి చచ్చిపోవచ్చు కదా. కానీ ఇవన్నీ తీసుకుపోకుండా ఉండడానికి కారణాలు ఎత్తుకుంటే మనం ఎవరిని ఏం చేయలేము. సో అవన్నీ చూస్తే మీకు ఫియర్ పెరిగిపోతుంది, తీసుకుని ఏం లాభం అంటారు. అది తప్పు. మీరు పాలసీ తీసుకోండి, అన్ని రూల్స్ ఫాలో కండి, వైలేషన్ చేయకండి. ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర తీసుకుంటే ఆ ఏజెంట్ డెత్ అయితే ఆర్ఎల్స్ జాబ్ మానేస్తే అప్పుడు మనకు క్లెయిమ్ అవసరం పడితే అప్పుడు ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి? బికాస్ ఎవ్రీ వన్ టెల్లింగ్ టేక్ ఇన్సూరెన్స్, బట్ మోర్ ఓవర్ వీ నీడ్ టు నో వాట్ ఇఫ్ ద ఏజెంట్ నాట్ ఇన్ టచ్ విత్ అస్ ఇన్ దట్ క్రూషియల్ టైం. ఫస్ట్ అట్ ద ఎండ్ మీకు క్లెయిమ్ ఇచ్చేది కంపెనీ అండి, ఏజెంట్ కాదు కదా. ఇప్పుడు ఏజెంట్స్ని కూడా ఆయన సర్వీస్ ఇవ్వకపోతే మీరు ఏజెంట్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం చనిపోతామని పాలసీ తీసుకున్నప్పుడు ఏజెంట్ కూడా చనిపోతారు కదా. ఒక మంచి బిజినెస్ చేసిన ఏజెంట్స్, డీసెంట్ బిజినెస్ చేసిన ఏజెంట్స్ చనిపోతే కూడా వాళ్ళ బిజినెస్ని ఇంకో వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చే ఇన్కమ్ ఎందుకు కోలుకుంటారు? ఇన్సూరెన్స్ బిజినెస్ ఇస్ సచ్ ఏ గ్రేట్ బిజినెస్. వన్ టైం పెట్టిన ఎఫర్ట్స్కి లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ట్రూ. ఆ ఇన్కమ్ ఎందుకు వదులుకుంటారు? ఇప్పుడు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే నేను రేపు ఉన్నా లేకపోయినా అది మా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా 18 years క్రాస్ అయిన వాళ్ళు IRDA లైసెన్స్ రాస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు లైఫ్ లాంగ్ వచ్చే పెన్షన్ కదా, దాన్ని ఎందుకు వదులుకుంటారు? దాన్ని వదులుకోరు అసలు. ఇవన్నీ తీసుకుపోకుండా ఉండడానికి కారణాలు ఉంటే సార్ట్అవుట్ చేసుకుందాం, కేసు టు కేసు మాట్లాడి, అంతే కదా. సో ఏజెన్సీ మీద కాదు మన డిపెండెన్స్, కంపెనీ మీద. మీరు నాన్ డిస్క్లోజ్ లేకుండా అన్ని మెన్షన్ చేస్తే మోస్ట్లీ ఏజెంట్ అవసరమే పడదు. ఇప్పుడు మేము కొన్ని వేల పాలసీలు చేశాక మాకు ఎస్కలేట్ అయ్యే క్లెయిమ్ 10 claimsలో ఒకటి వస్తుంది, సార్ క్లెయిమ్ ఆగిందని. 9 claims అక్కడే వెళ్ళిపోతాయి. క్లియర్ డిస్క్లోజర్, నాన్ డిస్క్లోజర్ అనే మాట లేదు. ఏ చిన్నదన్నా చెప్తాం, లేట్ అవనండి, క్వరీలు బండి రిజెక్ట్ అవనండి, ఏ కంపెనీ ఇస్తుందో ఆ కండిషన్ అంతా చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. కానీ ఎట్టి బస్సులో, ఎందుకంటే ఇది ఫ్యూచర్ చాలా పెద్ద రిస్క్. 2018లో స్క్రాచ్ అయింది, బట్ నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. నమ్మగానే హీల్ అయ్యి క్యూర్ అయింది. సో ఫార్ నో ఇష్యూ. బట్ నేను 2024లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, బట్ డిక్లేర్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ రెన్యూవల్ అప్పుడు డిక్లేర్ చేద్దామని అడిగాను, బట్ వాళ్ళు హాస్పిటలైజేషన్ అయి ఉండాలన్నారు. సో ఫైనల్లీ నీ స్క్రాచ్ నాట్ డిక్లేర్డ్. సో ఫ్యూచర్లో ఏమైనా నీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తే కవర్ అవుతుందా? ఇది ఒక క్వశ్చన్. ఇంకా ఒక క్వశ్చన్ ఉంది అడిషనల్, అది కూడా చెప్తాను. మా ఫ్రెండ్కి డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్లెట్స్ కౌంట్ 1 lakh బిలో లేదని చెప్పి క్లెయిమ్ డిక్లైన్ చేశారు. ఇలా సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? తను కూడా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇలాంటివి చూసినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ట్రస్ట్ పోతుంది. ఏ ఇన్సూరెన్స్ మంచిది, అసలు ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేయాలి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ 2 scenarios. నీ స్క్రాచ్ అయింది, హాస్పిటల్కి వెళ్ళలేదు, క్లియర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ పాలసీ తీసుకున్నాడు, అప్పుడు డిస్క్లోజ్ చేద్దామంటే వాళ్ళు హాస్పిటలైజ్ అయి ఉండాలని చెప్పారు. సో కాబట్టి అది మేజర్ ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే నువ్వు ఇలా అయిందంటే నీకు డిశ్చార్జ్ సమ్మర్ అడుగుతాడు, అది లేదు నీ దగ్గర, అది జస్ట్ మేనేజ్ అయిపోయింది, అంత భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఫ్యూచర్ ఏదైనా వస్తే కదా అది. అవును, మళ్ళీ ఏదైనా నీకు సంబంధించి వస్తే దీని ఇంపాక్ట్ ఉంటే అడుగుతాడు. కానీ ఇది క్లియర్ ఎవిడెన్స్, ఎందుకంటే మీరు హాస్పిటల్కి వెళ్ళలేదు, దానికి అది హీల్ అయిపోయింది. సో కాబట్టి మీ దగ్గర డిశ్చార్జ్ సమ్మర్ లేదు, దట్స్ ఓకే, అది మేజర్ ఇష్యూ కాదు, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలు ఇన్సూరెన్స్ వాళ్ళు బాగానే చూస్తారు సార్. ఓకే, నెక్స్ట్ కేసు ఏమన్నారు, డెంగ్యూ వస్తే ఫీవర్, వాళ్ళ ఫ్రెండ్కి డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్లెట్స్ కౌంట్ 1 lakh బిలో పడిపోయింది, లేదని చెప్పి 1 lakh బిలోకి పడలేదని చెప్పి చేశారు. కరెక్టే కదా. ప్లేట్లెట్స్ అబోవ్ 1 lakh ఉంటే హాస్పిటలైజేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. నాకు 30,000 వస్తే హాస్పిటలైజ్ చేసినాను, ఇమీడియట్గా వెళ్ళన్నారు. అప్పటికే 1 week డిలే చేసాం. మా డాక్టర్ ఇంకా ఐసీయూను అన్నాడు, పెట్టారు ఐసీయూలో కదా. 1 lakh అబోవ్ ఉన్నప్పుడు హాస్పిటలైజేషన్ నాట్ రిక్వైర్డ్, మెడికేషన్ మీద మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు హాస్పిటల్లో ఇంటెన్షన్ రాంగ్, బిల్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. లేదు, ఎందుకంటే అదర్ కాంప్లికేషన్స్ ఉంటే దాన్ని జస్టిఫై చేయాలి, అంతే కదా. ఇప్పుడు దానికి నువ్వు ఇన్సూరెన్స్ బ్యాడ్ అని ఫీల్ అయితే రేపు ఎవరికి హిట్ అయింది? ఇప్పుడు ఆయన చేస్తారు కదా. ఇప్పుడు అందరికీ మెడికల్ టర్మినాలజీ ఉండదు కదా సార్, అవగాహన ఉండదు కదా. అంటే ప్లేట్లెట్స్ పడిపోతే కవర్ కాదు అంటున్నాడు. కాదు, ప్లేట్లెట్స్ డేంజరస్ స్థాయికి పడిపోలే, హాస్పిటలైజ్ అవ్వాల్సినంత స్థాయికి పడిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ అసలు వద్దన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది ఒక విషయం, ఇక్కడ ఇన్సూరెన్స్ ఉన్నాడు కాబట్టి నీకు అన్నెసరీ హాస్పిటలైజేషన్ అవాయిడ్ చేశారు అంతే. అదే నువ్వు డబ్బులు కడతాంటే హాస్పిటల్ వేసేవాడు కదా, అంతే కదా. ఇప్పుడు దానివల్ల ఆయన ఏమి ఖచ్చితంగా ఆయన హాస్పిటల్లో చేయి ఉండడు, ఖచ్చితంగా హాస్పిటల్లో చేయి ఉండవు, రికవర్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే ప్లేట్లెట్స్ అలా పడుతుందంటే ఎవ్రీడే చెక్ చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ కూడా చెక్ చేస్తారు. అది ర్యాపిడ్గా పడితే ఒక బియాండ్ లిమిట్, మేము ప్లేట్లెట్స్ 6,000 కౌంట్ వచ్చిన కూడా చూసాం, రికవర్ అయ్యారు.
నాదే 30,000 కిందకి వెళ్ళింది, మళ్ళీ రికవర్ అయింది డెంగ్యూ వచ్చినప్పుడు. సో దాన్ని బట్టి హాస్పిటలైజేషన్ రిక్వైర్డ్ లేదు, హాస్పిటలైజేషన్ అవసరం లేని దానికి చెయ్యరు. కానీ ఇక్కడ కూడా కొన్నిసార్లు ప్రాక్టికల్ ఇష్యూ వస్తున్నాయి. హాస్పిటల్లో ఏమో హాస్పిటలైజేషన్ కావాలంటాడు, మనం పానిక్ అవుతాం, ఇన్సూరెన్స్ ఎవడో, అప్పుడు మనం ఫైట్ చేయొచ్చు, హాస్పిటల్ బిల్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు, అమ్మచ్చు మనకి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ కేసు అలా ఉందో, కానీ దీన్ని ఒక్కదాన్ని మనం చెప్పేసి ఆ వంకతో తీసుకోవడం మానేయద్దు, అది చాలా పెద్ద తప్పు. నేను ఎవరో కింద కామెంట్ ఒకటి పెట్టారు, రిప్లై ఇచ్చారు దానికి. యూ నీడ్ టు అప్రోచ్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఇన్ కేర్ వెన్ యువర్ క్లైమ్ ఇస్ రిజెక్టెడ్, నీడ్ టు ఫైల్ కంప్లైంట్. గ్రీవెన్స్ అవ్వాలి, తర్వాత అంబడ్స్మెన్ అవన్నీ ఓకే, బట్ అక్కడ విషయం అది కదా, ప్లేట్లెట్స్ 1 lakh అబౌవ్ ఉన్నప్పుడు హాస్పిటలైజేషన్ అవసరం లేదు క్లియర్గా. మీరు ఒక డాక్టర్ మాట్లాడి చెప్తారు కదా, వేరే డాక్టర్ మాట్లాడండి, బిఫోర్ బ్లేమింగ్ యూ టాక్ టు అనదర్ డాక్టర్, దానికి అవసరం లేదమ్మా అంటాడు కదా. సామల వెంకటరామారావు, హలో సార్ నమస్తే, మీ వీడియోస్ లాస్ట్ వీక్ నేను చూస్తున్నాను, చాలా బాగున్నాయి సార్ వీడియోస్, థ్యాంక్ యూ. ఏజ్ 35, బ్యాంక్ జాబ్, శాలరీ 26,000 per month, 3 members ఫ్యామిలీ. మాకు ఫ్యామిలీ నుంచి 3 lakhs NICL హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. నేను ఆఫీస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ స్టాప్ చేసి పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా, ఎలా చేయొచ్చు, ఏ ఇన్సూరెన్స్ మంచిగా ఉంటుంది? తీసుకోండి, ఒక అడ్వైస్ కలవండి, ఏది మంచిదని మనం చెప్పం, చాలా మంచిగా ఉన్నాయి, ఇది నేను చేసేది ఒకటే మంచిది కాదు కదా. ఒక మంచి ఇన్సూరెన్స్ అడ్వైస్ కలవండి, పూర్తిగా అవగాహన పెంచుకోండి, అర్థం చేసుకోండి, ఒక అవకాశం ఉంటే ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళండి, కనుక్కోండి, ఏది మంచి కంపెనీ కనుక్కోండి, ఎంత ఉంటే సేఫ్ కనుక్కోండి, ఈ మంత్లో ఎంత హైయెస్ట్ బిల్ వచ్చిందో కనుక్కోండి, అంత బిల్లు ఒక మల్టీ స్పెషాలిటీకి వెళ్ళండి, హైయెస్ట్ బిల్ ఎంత వస్తుందో ఆ బిల్లో సగం తీసుకోండి, కవరేజ్ అయిపోయింది. పేరెంట్స్ వాళ్ళు చెప్పిన కంపెనీ తీసుకోండి, వాళ్ళు చెప్పిన కవరేజ్ తీసుకోండి, అప్పుడు మీకు నచ్చిన ఏజెంట్కి ఇచ్చుకోండి, కానీ ఖచ్చితంగా తీసుకోండి, అది మంచి ఆలోచన. గ్రూప్ పాలసీలు వద్దు, కంపెనీ పాలసీలు వద్దు, మీ పర్సనల్గా పెట్టుకోండి. రాఘవేంద్ర ఫ్రమ్ బెంగళూరు, నమస్తే సార్, బెంగళూరు నుంచి, నా పేరు రాఘవేంద్రకే, నా ఏజ్ 38, నాది గవర్నమెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, నా ఎడ్యుకేషన్ 6th standard, నా జతగా 60 members పనిచేస్తారు. అండ్ దాంట్లో 1.5 crore టర్న్ ఓవర్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చాలా ట్రై చేస్తున్నాను, 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ కోసం. నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్లు లేవు, హెల్తీగా ఉన్నాను, అయినా నాకు టర్మ్ రిజెక్టెడ్ అవుతుంది. నాకు టర్మ్ దొరుకుతుందా లేదా కొంచెం క్లారిటీ ఇవ్వండి, లేదంటే వేరే ఏది తీసుకోవచ్చు చెప్పండి. చాలామంది ఉన్న ప్రాబ్లం ఇది, టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఇంత ఇన్కమ్ ఉన్నా ఏమన్నా కూడా. చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్న క్వశ్చన్ ఇది. 10th class క్వాలిఫికేషన్ లేకపోతే, అకాడమిక్ క్వాలిఫికేషన్ 10th లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. IRDA మ్యాండేట్ ఏమి ఇచ్చిందంటే వాళ్ళకు కూడా ఇవ్వమంది, ప్రొవైడెడ్ ఇన్కమ్ ప్రూఫ్స్ ఉంటే సరళ బీమా అని ఒక ప్లాన్ ఇవ్వమంది, కానీ మాక్సిమం 25 lakhs ఇస్తున్నారు కవరేజ్. దానికి రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ అంతే, 25 lakhs మించి ఎవరు, దానికి సరిపడే ఇన్కమ్ చూపించాలి, ఎంత ఉన్నా ఇక మాక్సిమం ఎంత ఉన్నా 25 lakhs కమ్స్ అండర్ సరళ బీమా. అన్ని ఇన్సూరెన్స్ ఇవ్వాలి సరళ బీమా పాలసీ. అయితే సరళ బీమా పాలసీలో ఏంటంటే దాని ప్రీమియం నార్మల్ ప్యూర్ టర్మ్ తీసుకుంటే 25 lakhs వచ్చేదానికన్నా ఎక్కువ ఉంటుంది ప్రీమియం. అండ్ ఎవరైతే మనకి ఇస్తారో ఏజెంట్స్, వాళ్ళకి వచ్చే కమిషన్ తగ్గుతుంది, కాబట్టి ఎవరు ఫోకస్ చేయరు. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో అతను బిజినెస్ మ్యాన్ అన్నారు, ఆయన కింద ఒక 60 మంది ఎంప్లాయీస్ టర్న్ ఓవర్, అలాంటి వ్యక్తికి 25 lakhs పెద్ద డిఫరెన్స్ ఏముండదు లైఫ్ లో. సో 25 lakhs ఆయనకు ఉపయోగం ఉండదు. 1.5 crore టర్న్ ఓవర్ ఉంది, 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ కి ప్లాన్ చేస్తున్నాడు, రిజెక్ట్ అవుతుంది. ఏజ్ 38 years. సరళ బీమాలో 25 lakhs, మళ్ళీ మల్టిపుల్ ఇన్సూరెన్స్ లో తీసుకుంటే రాదు. సరళ బీమా కదా అని ప్రతి సరళ బీమా 4 కంపెనీలు తీసుకుంటే అవదు కదా, అంతే మాక్సిమం 25 lakhs వస్తుంది. 10th class క్వాలిఫికేషన్ లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. 10th క్వాలిఫికేషన్ కి టర్మ్ ఇన్సూరెన్స్ కి సంబంధం ఏంటి అంటే, అక్కడ అతను స్ట్రాంగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండి క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని కదా ITR ఫైల్ చేస్తున్నాడు. ఇది మీ వర్షన్, ఇది మన ఎమోషనల్ యాంగిల్. ఇన్సూరెన్స్ అతను అతనుకున్న ఎక్స్పీరియన్స్ బట్టి డిసైడ్ అవుతాడు దాన్ని. ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లోయర్ అకాడమిక్ అంటే ఇలిటరేట్స్ కానీ 10th కూడా చదవని వాళ్ళు అంతగా హెల్త్ ఫోకస్ చేయరు, ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా చూపించుకోరు, అప్పుడు రిస్క్ పెరిగిపోద్దని వాళ్ళు. అంటే ఇప్పుడు అదే ప్రీమియం తీసుకొని ఇస్తే నాకు ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉందని ప్రూవ్ అయినప్పుడు ఇక్కడ డెత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇగ్నోర్ చేస్తారు హెల్త్ డిసీజెస్ వచ్చినప్పుడు. అంత ఉండదు వాళ్ళకి, అవగాహన ఉండదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలానే అందరికి కాదు, 100 మందిలో 10th చదివిన వాళ్ళు 80 మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ని టైమ్లీ చూపించుకోరు. ఎందుకంటే 10th క్వాలిఫికేషన్ అయితే కెరీర్ పరంగా పెద్దగా గ్రో కారు. అంటే కొంతమంది అవ్వచ్చు, అద్భుతాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఎక్కువ మంది మెజారిటీ మీద ఇన్సూరెన్స్ వర్క్స్ అని మెజారిటీ, కాబట్టి ఆ రిస్క్ నేను తీసుకోనని ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయిందంటే కొన్ని స్పెషల్ పాలసీస్ ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ అబోవ్ క్వాలిఫికేషన్ ఉండి యాన్యువల్ ఇన్కమ్ 15 lakhs అండ్ అబోవ్ ఉంటే
మీరు తీసుకున్నది ఎంత పాలసీ అయినా ప్రీమియం తక్కువలో ఇస్తున్నారు. ఎందుకు? దే హ్యావ్ ఎ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్. 15 లక్షల పైన సంవత్సర ఆదాయం ఉన్న వ్యక్తి డెఫినెట్ గా కాస్త బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అతను ఉండే ప్లేస్ కానీ, ట్రావెల్ చేసే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ, హెల్త్ హైజీనెస్ కానీ, క్వాలిటీ ఫుడ్ కానీ, అక్కడ నాకు రిస్క్ తగ్గుద్దని చెప్పేసి దానికి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు తక్కువ ప్రీమియం ఇస్తున్నాయి. అంటే వాళ్ళు ఎంత చూస్తున్నా చూడండి, కొన్ని పిన్ కోడ్స్ లో, కొన్ని ఏరియాస్ లో కొన్ని రాంగ్ ప్రాక్టీస్ అవుతున్నాయి, ఆ పిన్ కోడ్స్ ని బ్లాక్ చేసింది టర్మ్ ఇన్సూరెన్స్. కొన్ని కంట్రీస్ లో క్రైమ్ ఎక్కడ ఉందో ఆ కంట్రీస్ ని బ్లాక్ చేసింది, అక్కడ వర్క్ చేస్తే అంటాడు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనేది మనం చాలా చిన్న విషయం అనుకుంటున్నాం, అది చాలా పెద్ద విషయం. వాళ్ళకి క్లెయిమ్స్ డంప్ అంతా చూసి చాలా చేసి వాళ్ళు ఒక కాల్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఇతనికి మీరు చెప్పిన కేసులో సొల్యూషన్ ఏంటంటే, ఇతను సరళ బీమా తీసుకోవచ్చు 25 lakhs. అది కాకుండా ట్రెడిషనల్ పాలసీస్, యూలిప్ పాలసీలు తీసుకోవాలి. కానీ అక్కడ ఛాలెంజ్ ఏంటంటే, అక్కడ మీరు కట్టిన ప్రీమియంకి 10 times వస్తుంది కవర్ మ్యాక్సిమం. ఇప్పుడు 1 lakh కడితే 10 lakhs వస్తుంది. 10 lakh ఏం పెద్ద లైఫ్ చేంజింగ్ కాదు కదా. స్టిల్ తీసుకోండి. ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి అది తీసుకోండి. యూలిప్ తీసుకోండి. యూలిప్ ఈజ్ ఓకే. అక్కడ మీరు సాధ్యమైనంత వరకు మిగిలిన రైడర్స్ యాడ్ చేసుకోండి. యూలిప్ లో మీకు లిమిట్ ఉండదు, మీరు కడితే చాలా ఇస్తాడు. మీరు 10 lakhs per year ప్రీమియం కడితే 1 crore వస్తుంది కవర్. మీకు ఎట్లా బిజినెస్ లో బాగుంటే అటువంటి ప్రీమియమ్స్ కట్టి దాంట్లో రైడర్స్ యాడ్ చేసుకోండి. యాక్సిడెంటల్ డెత్ అయితే డబుల్ ది కవర్ వచ్చేదాకా ఉంటుంది. డిఏబి రైడర్ ఏదో ఉంటుంది, అటువంటి రైడర్స్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ పెట్టుకోండి. ఫస్ట్ బేసిక్ గా హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి, తర్వాత ఇటువంటిది పెట్టుకోండి. ఇటు అన్నిటికంటే గట్టిగా సంపాదించి గట్టిగా ఆస్తులు కూడా పెడితే ఏం అక్కర్లేదు కదా, ఎందుకు గోలంతా. కష్టపడి సంపాదించుకోండి, ఆస్తులు కూడా పెట్టండి, సరిపోతుంది. కానీ ఇప్పుడు 10th లేదని బాధపడి ఇప్పుడు 10th ఎగ్జామ్ రాయలేం కదా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. ఆయన అంతా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైన్యూర్, 60 మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తికి. కానీ ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ అలాగే ఉన్నారు సార్. ఎస్, అలా ప్లాన్ చేసుకోవాలి. సో మన టీం జస్ట్ ఒక ఇన్సూరెన్స్ మీద డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అని చెప్పి పెడితేనే ఆల్మోస్ట్ 25 questions వచ్చాయి మనకి. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఏజెంట్స్ కొన్ని చెప్పరు, చాలా ఇది ఉంటాయి. లాస్ట్ టైం నాకు తెలిసి ఒకటి చెప్పారు, మనం ఏజెంట్స్ని ట్రైన్ చేస్తున్నాం, ఏజెంట్స్ని చేస్తున్నాం అని చెప్పి. సో అదేంటి, అది ఎంతవరకు వచ్చింది, దాని గురించి మళ్ళీ ఇప్పుడు డిస్కషన్. మనం ఒక్క వీడియో చేసి వదిలేసాం కదా. అవును, ఇట్లా మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఒక అతను మేము చాలా బిజినెస్ చేశాక మెంటర్షిప్ కోడ్ ఇచ్చారు ఫోర్స్ఫుల్ అని. ఆ చిన్న వీడియో చేసింది మాకు 30 మంది ఏజెంట్స్ అయ్యారు. అండ్ ఆ పర్టికులర్ కంపెనీలో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. అంటే ఈ మెంటర్షిప్ కోడ్ ఏదో లీడర్షిప్ కోడ్ అంటే దాంట్లో చేసిన బిజినెస్ తో కూడా అది కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది అది. ఎందుకంటే వీళ్ళందరూ, నేను మాట్లాడతాను, విజయ్ని డెడికేట్ గా పెట్టాను. ఇప్పుడు మా ఇన్సూరెన్స్ హెడ్ విజయ్ చూస్తాడు, వాళ్ళు ఉంటారు. అండ్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మన సపోర్ట్ ఇచ్చింది. సో వీళ్ళందరినీ మోటివేట్ చేస్తే అందరూ ఇంప్రూవ్ అయిపోయారు. మంత్లీ 2 lakhs ప్రీమియం అట్లా చేస్తున్నాం కదా. సో అంటే తీసుకుంటున్నాం మనం బోత్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కి. ఈ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ దగ్గర. అంటే ఇలా జాయిన్ అవడం వల్ల వాళ్ళకి పోయేది ఏమి ఉండదు, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ యాజ్ వస్తుంది. మనం మెంటర్షిప్ చేసేందుకు మనకు కూడా పే అవుట్స్ వస్తాయి. సో ఆ మోడల్ నడుస్తుంది. ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మన టీం విజయ్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇక అక్కడ నుంచి వాళ్ళని ఎగ్జామ్ రాపించి కోడ్ తెప్పించి, కంపెనీ మొత్తం పేఅవుట్ అంతా కంపెనీ, మనం సపోర్ట్గా ఉన్నందుకు మనకు కూడా అడిషనల్ పేఅవుట్స్ వస్తాయి. అది మనం చేస్తున్నాం. సో వీఆర్ రిక్రూటింగ్ ఏజెంట్స్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి యాక్టివ్గా ఉండి సిన్సియర్గా పనిచేస్తాను, ఇది అంటే డెఫినెట్ గా దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్ ఎర్నింగ్ బిజినెస్. ఇన్సూరెన్స్ ఇది నాట్ అల్లాడప్ప బిజినెస్ కాదు అసలు. ఇంతకంటే గొప్ప ఇన్కమ్ ఇచ్చే బిజినెస్ ఇంకోటి ఉండదు, ప్రొవైడెడ్ మీరు కష్టపడి చేస్తే. ఇన్సూరెన్స్ అనగానే మీరు చేస్తున్న ఎవడు పాలసీ ఎవడుగా, మనం కష్టపడి హానెస్ట్ గా చేసి బాధ్యత తీసుకొని రేపు రోజు మళ్ళీ క్లయింట్తో నుంచుంటాం. క్లెయిమ్ అప్పుడు మనం ఫైట్ చేస్తాం. అంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేమంతా గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గా బిజినెస్ కూడా చేపిస్తాం. అది సొసైటీకి హెల్ప్ అవుద్దిగా, హెల్ప్ అవుద్ది కదా. ఇప్పుడు ఎన్నో జాబుల్లో స్ట్రగుల్ అయ్యేటోళ్ళు అక్కడ అంత కష్టపడే బదులు ఆ కష్టం ఇక్కడ పడితే డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే విపరీతమైన అవేర్నెస్ వచ్చింది. ఎంతో మంది వచ్చి మాకు పాలసీ కాలం తీసుకున్నప్పుడు వాలంటరీ వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు నేను అందరికి చెప్పా, ఇప్పుడు మా దగ్గర ఏజెంట్స్గా ఎంపైన్ అయిన వాళ్ళు, సార్ మీరు చెప్తున్నారు మీ వీడియోలు అంటే నేను చెప్పాను, నా వీడియోలు ఎవరు స్టేటస్లో పెట్టద్దు, మీరు స్టేటస్లో నా వీడియో పెడితే మళ్ళీ క్లయింట్ నా దగ్గరికి వస్తాడు, మీరే వీడియో చేసి పెట్టండి. ఇప్పుడు డిజిటల్ ప్రజెన్స్ చాలా అవసరం. మీరు వీడియో చేసి పెట్టండి, చిన్న వీడియో మీ లాంగ్వేజ్లో, మీకు అర్థమైన లాంగ్వేజ్లో, మీకున్న అవగాహన మాట్లాడి వాట్సాప్ స్టేటస్ పెట్టండి, యూట్యూబ్ పెట్టండి, ఇన్స్టాలో పెట్టండి అని చెప్తే ఒక పెద్ద ఆయన చాలా బాగా చేస్తాను. ఆయన యూట్యూబ్ కూడా రాదు ఆయనకి, వాట్సాప్ స్టేటస్లో పెడితేనే 3 పాలసీలు వచ్చి. ఇది సొసైటీకి పనికొచ్చేది కదా. మనం రాంగ్ ప్రోడక్ట్ అమ్మడానికి సిగ్గుపడాలి, పనికొచ్చే ప్రోడక్ట్ అమ్ముతున్నాం. అండ్ ఏంటంటే వీ విల్ ఆల్సో మేక్ మనీ. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ సచ్ ఎ బిజినెస్. మనం చేసిన బిజినెస్ మీద ఎవ్రీ ఇయర్ 2 మనకు పేఅవుట్ వస్తుంది. అంటే ఒక్కసారి పని చేస్తే లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. కాస్త సర్వీస్ ఇవ్వాలి అంతే, కాస్త హానెస్ట్గా చేయాలి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా టీంని అప్రోచ్ అవ్వండి, ఇన్సూరెన్స్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెలింగ్ ఒకటి అంటే మీరు చాలా రెగ్యులర్గా వెళ్తుంటారు, ట్రిప్లకి, టూర్స్కి ఒకటి వెళ్తుంటారు. నాకు తెలిసి ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా మీరు నాకు తెలిసి సింగపూర్ వెళ్తున్నారు, చాలా రెగ్యులర్గా ఉంటుంది మీది. ట్రావెల్ చేయడానికి లోన్ పెట్టి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అంత ఓకే ప్యాషన్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెలింగ్ ఏంటి అంటే, నిజంగా ఒక పర్సన్ ట్రావెల్ చేసే వాళ్ళు దానికి వచ్చే ఉపయోగాలు ఏంటి, అది ఎందుకు అంత విపరీతంగా రికరెన్స్గా ట్రావెల్ని కూడా ప్రమోట్ చేస్తారు? ఓకే ఇన్కమ్ రెవెన్యూ జనరేషన్ పక్కన పెడితే ఒక పర్సన్కి ట్రావెలింగ్ ఎంత ఇంపార్టెంట్? అంటే ఈ రోజు ఉన్న కాంపిటీషన్కి, కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెస్కి అందరి లైఫ్ ఒక ప్రెషర్ కుక్కర్ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్ కనుక విజిల్ వేయలేదు అనుకోండి,
మీరు విజిల్ వేయకుండా దాని మీద వెయిట్ పెట్టి చూడండి, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, ఇంకేముండదు అక్కడ, ఆ కుక్కర్ ఉండదు ఇంకా. మనుషులు కూడా ఇంత బిజీ లైఫ్లో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి ఆ రిలాక్స్ అవ్వడం అనేది ఒక విజిల్ వేయడం లాగా ఫీల్ అవ్వడం. ఆ ప్రెజర్ కుక్కర్ విజిల్ ఎలా వేస్తే దాని ప్రెజర్ వెళ్ళిపోయి కూల్ డౌన్ అవుతుందో, ఎంత ప్రాసెస్ లోన కుక్ అవుతుందో, అలానే మనం కూడా మనం తీసుకున్న స్ట్రెస్కి స్ట్రెయిన్కి దీని నుంచి కొన్ని రోజులు బ్రేక్ అలా దూరంగా వెళ్ళాలనేది నా ఉద్దేశం. ట్రావెలింగ్ అంటే దట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ది రొటీన్. అది ఎక్కడికి వెళ్తున్నా అనేది ఇంపార్టెంట్ కాదు. కొంతమంది చాలా మంచి ప్రాక్టీస్ ఉంటుంది, ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ ఊరు వెళ్ళిపోతారు, అది కూడా మంచి ప్రాక్టీసే. ఆ జర్నీ 5-6 అవర్స్ అక్కడ స్పెండ్ చేసే 1 day 2 days టైం మళ్ళీ రిటర్న్ జర్నీ, అది నువ్వు రొటీన్కి దూరం. సో అంత ప్రెజర్లో ఎవడు ఉంటాడంటే, మనం అనుకుంటాం మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి మనమే ప్రెజర్లో ఉన్నాం అనుకుంటున్నాం. హౌస్ వైఫ్ కూడా ప్రజల్లోనే ఉంటారు. మనతోనే రాదా, రోజు ఉదయాన్నే బట్టలు ఉతకాలి, పిల్లల్ని రెడీ చేయాలి, వంట వండాలి, మధ్యాహ్నం రెడీ చేయాలి, ఈవినింగ్ రెడీ చేయాలి, సండే వస్తే ఎక్కువ వంటలు చేయాలి, ఇవన్నీ కాదా? పిల్లలకి కూడా స్కూల్కి వెళ్ళి అదే ఉంటుంది, వాళ్ళు కూడా స్ట్రెస్ లో ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ రొటీన్కి దూరంగా వెళ్తారో ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతే మళ్ళీ రీఛార్జ్ అవుతారు అనేది నా పర్సనల్ అభిప్రాయం. అది ఒక 3 months 6 months అవుతారు. ఇప్పుడు కూడా కొన్ని మెమరీస్ గుర్తొస్తే చాలా హ్యాపీగా అయిపోతారు. నేను ఎప్పుడు ఇంట్లో కొంచెం మూడు అటు ఇటుగా ఉండి పిల్లల్ని మా వైఫ్ అరిసి వీళ్ళు అదే అనుకో, నేను సన్నగా న్యూజిలాండ్ టాపిక్ తెస్తాను. మేము న్యూజిలాండ్ వెళ్ళొచ్చినాక న్యూజిలాండ్ అంటే చాలా మంచిగా ఏవో గుర్తొస్తాయి. అట్లా ఏదో ఒక కంట్రీ, మేము వెళ్ళిన కంట్రీస్, ఏదో ఒక ప్లేస్ అట్లా. అంటే కంట్రీస్ వెళ్ళమని ఏం చెప్పట్లేదు, మీరు ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళండి, అదొక అచీవ్మెంట్. మీ పిల్లలు దాన్ని 10 మందికి చెప్పుకుంటారు. ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఊరు వెళ్ళొస్తే కూడా చెప్పుకున్నాను, అక్కడ మాకు మామిడి తోట ఉంది, జామకాయలు ఉన్నాయి, అవి ఉంది ఉందని. అట్లనే మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు, అది అవసరం. ఇప్పుడు ఎవరైతే హౌస్ వైఫ్ ఉంటారో రెగ్యులర్గా వంట చేస్తారా? ఎవరు చేస్తున్నారంటే దానికి సమాధానం చెప్పలేం, కానీ స్విగ్గీలు పెడుతూనే ఉంటాయి. రెగ్యులర్గా వంట చేస్తారా? మీరు అత్తగారింటికి పోయినా వంట చేయాలి, అమ్మగారింటికి పోయినా వంట చేయాలి కదా. నేనేమంటా, కనీసం మీ బాధ్యతగా మీ వైఫ్కి ఎవ్రీ 6 months ఒక 3 days వంట గదికి వెళ్ళకుండా చూసుకోండి. మీరు ఎప్పుడు ఆమెకు జ్వరం వచ్చినప్పుడు కాదు, అంతా మంచుకున్నప్పుడు. అది అవుద్దా మీకు ఇంట్లో? మీ అత్తగారింట్లో అవుద్దా? ఎవరింట్లో అవుతుందా? అనుకున్నావు. అదే మీరు ట్రావెల్ చేస్తే ఒక దగ్గరికి, ఇప్పుడు ఇంతమంది పిల్లలు చుట్టాలు ఎక్కడ మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడారు కదా, మీరు ఎక్కడో వెకేషన్కి వెళ్ళిపోతే ఎక్కడైనా కావచ్చు, మన స్టేట్లోనే కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏదో బాపట్ల బీచ్ ఏదో ఒక బీచ్కి వెళ్ళి నైట్ 10:30 11 o'clockకి పిల్లలు పడుకున్నాక మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా కొత్త విషయాలు. అసలు అర్థమవుతుంది కదా, ఒక వ్యక్తిని ఒక వ్యక్తి అర్థం చేసుకోవడానికి. అది ట్రావెల్లోనే అవుతుంది, సేమ్ ప్లేస్లో అవుతుంది, కొత్త ప్లేస్లోనే అవుతుంది. ఇది అవసరం, ఇది ఒక ఎనర్జీ. లో కాస్ట్ వెళ్ళొచ్చు, అఫోర్డబుల్, హై కాస్ట్ వెళ్ళి దానికి లోన్ తీసుకొని పోవాల్సిన అవసరం లా కదా. అసలు ఏది అవ్వకపోతే హైదరాబాద్లోనే ఒక ఫామ్ హౌస్ తీసుకొని వెళ్ళండి, ఒక రిసార్ట్కి వెళ్ళండి, సాటర్డే ఈవినింగ్ వెళ్ళిపోండి, ఒక నైట్ అక్కడ స్పెండ్ చేయండి కదా. నెక్స్ట్ డే రండి, మన బడ్జెట్లో ప్లాన్ చేసుకుని అన్ని బడ్జెట్లో ఉన్నాయి ఇక్కడ. అది చాలా అవసరం అని నా ఫీలింగ్. ఎందుకంటే ట్రావెల్ చేయడం వల్ల మనకు కొత్త విషయాలు తెలుస్తాయి, కొత్త పీపుల్ కలుస్తాం, కొత్త మనుషులను కలుస్తాం కదా. కొత్త విషయాలు తెలియడం వల్ల ఆలోచనలు కొత్తగా స్టార్ట్ అవుతాయి, ఏం చేయాలి అది అని. అది బాగా హెల్ప్ అవుతుంది. పిల్లలకు కూడా చాలా మోటివేటింగ్ ఉంటుంది, వాళ్ళు చెప్పుకోవడం కానీ, వాళ్ళు స్టైల్ కొట్టాలి కదా ఎక్కడో కదా. ఇది చాలా హెల్ప్ అయింది. జనాలకి ఏమో మనం ట్రావెల్ అంటే కోపం వస్తూ ఉంటుంది. మొన్న కూడా మీరు ఒక వీడియో చెప్పారు, అది వేసారు, ఫుల్ నెగిటివ్ కామెంట్స్. ద ప్లేస్ వేర్ యూ స్టే అంటే కస్టమర్ చెప్తారు, సార్ మేము అనవసరంగా అక్కడ ఉన్నాం సార్, పిల్లలు బూతులు నేర్చుకున్నారు సార్ అంటే. మరి అదేంటి, అది ప్లేస్ వేర్ యూ స్టే కదా. పిల్లలు బూతులు మాట్లాడుతున్నారు సార్, ఎక్కడ నేర్చుకున్నారు అంటే కింద అంటున్నాడు సార్. పర్సనల్గా నేను చూసిన తర్వాత అడిగాను, దానికి కూడా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తే కూడా వస్తుంది. అంటే నేను ట్రావెల్ ఎందుకు చేస్తా అంటే, ఇన్సూరెన్స్లో మాకు మోటివేటింగ్గా ఇవి ఇస్తారు, రికగ్నైజేషన్స్ అక్కడ ఇక్కడ. అయితే నేనేం చేస్తా, ఆ రికగ్నైజేషన్కి వెళ్ళినా విత్ ఫ్యామిలీ వెళ్తా, నేను దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా. ఎందుకంటే ఈ హరిబరిలో వెళ్ళి 3 days ట్రిప్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా 3 days ట్రిప్లో ఏం నేర్చుకోవు. ఒక గంటకి వెళ్ళి 3 days ఉంటే ఏం నేర్చుకుంటావు? ఆ మేము చూడాల్సిన ప్లేస్లు చూసి తిని పడుకొని ఊరికి సరిపోద్ది. నేనేం చేస్తానంటే, అక్కడ ఎలాగో ఇప్పుడు నాకు క్లయింట్స్ అక్రాస్ గ్లోబ్ ఉన్నారు కాబట్టి, ఏ కంట్రీ వెళ్ళినా ఫ్రెండ్స్ క్లయింట్స్ ఉంటే ఒక 1 week ఎక్స్టెండ్ చేసుకొని, ఈ 1 week అక్కడ ఏంటి యాక్చువల్ జనాలు ఏం చేస్తున్నారని తెలుసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి తెలుస్తుంది. ఇప్పుడు దుబాయ్లో ఒక 18 days ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుస్తున్నాయి. ట్యాక్స్ అన్నారు కానీ అడ్డంగా తీసేస్తుంది అక్కడ పడితే అక్కడ. పార్కింగ్, హెవీ ఛార్జీలు, అది ఇది. ఓకే, అర్థమైంది, ఓహో ఇది ఇలా ఒక ఇన్కమ్ ఉందని అనుకున్నాం, కానీ ఇంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఖర్చులు వీళ్ళకి అని. సో చాలా ఎక్స్పోజ్. రేపు నేను ఆ క్లయింట్తో మాట్లాడినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాను. ఇప్పుడు టొరంటోలో ఉన్నా నేను, కెనడా వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా విషయాలు అర్థమైనాయి. జనాలు దేనికోసం పని చేస్తున్నారు, వీళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఏంటి. సో ఇట్లా కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల మనం బెటర్గా లైఫ్ని ప్లాన్ చేస్తాం. నేను నా పనే టాకింగ్ టు పీపుల్ కాబట్టి, ఇప్పుడు మాకు డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. 500 SIP, 5,000 SIP, 5 lakhs per month SIP, 15 lakhs per month SIP క్లయింట్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ బిహేవియర్ తెలుస్తున్నాం. ఇప్పుడు ఎక్కడో న్యూస్లో వస్తే నేను న్యూస్ నమ్మా, నా క్లయింట్ చెప్పిందే నమ్ముతా. యూఎస్లో జాబ్ లేకపోతే, యూకేలో జాబ్ లేకపోతే, యూఏలో ప్రాబ్లం వస్తే నా యూఏ క్లయింట్స్ నా ఇన్వెస్ట్మెంట్స్ ఆపాలిగా, రిడమ్షన్ చేయాలిగా. చేయట్లేదంటే అక్కడ ప్రాబ్లం లేదు. యూఏ వార్ స్టార్ట్ కాగానే నేను 2-3 క్లయింట్స్తో మాడితే బాంబులు సౌండ్ వినపడుతుంది ఫోన్లో, సార్ విన్నారా అన్నారు. వాట్ ఈజ్ రియాలిటీ మనకు తెలుసు కదా. ఇదంతా మీకు కనెక్ట్స్ ఉన్నప్పుడు తెలుస్తుంది, అప్పుడు మనం కూడా కాంక్రీట్గా చేయగలుగుతాం ఏదన్నా. సో ట్రావెల్ డెఫినెట్లీ ప్లేస్ ఏ మేజర్ రోల్. చాలామంది ట్రావెల్ చేసినాకనే లైఫ్లో చాలా అచీవ్ చేస్తారు. నాకు ఒక ఆయన ఉన్నారు క్లయింట్, ఆయన హైదరాబాద్ నుంచి భద్రాచలం రామాలయం దర్శనానికి కాలినడకన వెళ్ళొచ్చారు. ఓకే, హైదరాబాద్ నుంచి. ఎందుకు సార్ అలా చేశారంటే, నాతో నేను టైం స్పెండ్ చేయాలనుకున్నా సార్ అన్నాడు. ఒక్కడే వెళ్ళొచ్చాక లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్ అయింది. అంటే ఎందుకు, దేవుడిని చూసి వచ్చినాక అయ్యి ఉండొచ్చు,
లేదా ఇతనితో ఈయన టైం స్పెండ్ చేసుకున్నాడు. పిన్ చేసుకున్నాడు, తను ఎక్కువ అర్థం చేసుకుంటాడు ఆ టైంలో. కాలినడకన హైదరాబాద్ టు భద్రాచలం రామాలయం టెంపుల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఆయన వెనక్కి వచ్చారు. ఇయర్లీ వన్ చేస్తాను సార్ అలా అన్నాడు. అద్భుతం అనిపించింది. నిజంగా అంటే రొటీన్కి దూరంగా వెళ్తే నువ్వు కొత్త మనుషుల్ని ఆ జర్నీలో నీకు ఎంతమంది అదే నడిచి వెళ్తున్నాను, మధ్యలో స్టే చేస్తున్నావు. అవును, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ప్లాన్ ట్రిప్పేగా. సో కొంచెం ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు మధ్యలో స్టే అక్కడ. అది సో ఇట్లా విన్నప్పుడు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. అది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎంతవరకు రైట్ రాక నాకు తెలియదు, నేను నమ్మింది నేను చెప్తున్నా. ఇట్స్ అప్ టు పీపుల్, మీరు ఎలా అంటే అలా తీసుకోవచ్చు. అందుకని అందరు ట్రావెల్ స్టార్ట్ చేయండి. నేను చాలా మంది స్టార్ట్ చేపిస్తాను ట్రావెల్. ఏదో ఒక ప్లేస్. మేము కార్డీలే క్రూజ్ బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీ. నేను అది క్రూజ్ ఎంతమందికి చెప్పాను, కనీసం ఒక 20-30 ఫ్యామిలీ మేము ఉంటాం. రీజనబుల్ ఉంటుంది, వెళ్ళండి. 3 days వితౌట్ మొబైల్ నెట్వర్క్, వైఫై వేసుకోవద్దు. మొబైల్ లేకుండా ఫ్యామిలీతో 3 days గడపండి సార్ చెప్తా నేను. మొబైల్ లేకుండా 3 days ఫ్యామిలీతో గడిపి చూడండి. దాని రిజల్ట్ ఏంటో మీరు చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ తర్వాత పోస్ట్ చేయండి, చూద్దాం. మొబైల్ లేకుండా ఫ్యామిలీతో, ఓన్లీ ఇమీడియట్ ఫ్యామిలీతో, భార్య పిల్లలతో 3 days గడిపి చూడండి. మీరు చూడండి అసలు ఏం నేర్చుకుని, మీకు తెలవని విషయాలు ఎన్నో వాళ్ళ దగ్గర తెలుస్తుంది. అది అందుకే ట్రావెల్ చాలా మనిషిని ముందుకు తీసుకెళ్తాను నేను నమ్ముతాను.